నీ టెక్నాలజీ ఏమైనా పనికి వస్తుందా? సముద్రం దాటడానికి ఓడలు వాడుతున్నావు, విమానాలు వాడుతున్నావు, బాగా వాడుకో. సావును దాటాలంటే ఏం వాడతావు? అందుకోసమే రా. నువ్వు బ్రతికిన బ్రతుకు వల్ల ప్రతి ఫలితం నీకే రావాలి. దానివల్ల ప్రయోజనం నీకు చేకూరి మరణాన్ని దాటించగలగాలి. అది తెలివి. మొదటగా ఈ సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కనతండ్రి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరినీ నిర్మించటం మాత్రమే కాకుండా మనుషుల కొరకు సమస్తమును సిద్ధపరిచినటువంటి ఆ ఏకైక దేవదేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వివేలా స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విన్న మాటలను హృదయంలో బదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆశ మాత్రమే కాదు, ఆసక్తి, తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగి ఉండాలి అనుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రాథమికమైనటువంటి పాఠం, ప్రాథమిక పాఠమే అని చెప్పాలి. అది మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా. జనరల్గా తెలివైన వాడు అని ఎవరిని అంటాం? మనం ఎవరిని చూసి అంటాం? తెలుగు కల్లోలను చూసి తెలుగు కల్లోడు అంటామా? అంతేనా? ఎవరు చెప్పేదన్నమాట? దేవుడని ఎవరిని అనాలంటే దేవుడిని దేవుడు అని అనాలి అన్నట్టుంది. తెలివైన వాడు అని మనం చాలాసార్లు చాలా చోట్ల వినటమో చెప్పటమో చేస్తాం కదా. అరే పొరడు చాలా తెలుగులోడు రా అని చెప్పేసి అంటాం. ఇది మీకు బాగా కనెక్ట్ అవ్వాలి, అర్థం కావాలి. ఈరోజు మనకు దేవుని వాక్కులు, దేవుని మాటలు అర్థం కాకపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఇలాంటి చిన్న చిన్న పాయింట్లు, దాని నిర్వచనం, దాని యొక్క అసలు సిసలైనటువంటి విషయం మనకు అర్థమైతే దేవుని మాటలు కూడా అద్భుతంగా మనకు అర్థమవుతుంది. బేసిక్ విషయమే, బేసిక్లు అర్థమైతేనే, వాళ్ళు అర్థమైతేనే పెద్ద పెద్ద పుస్తకాలు చదవగలం, అర్థం చేసుకోగలం. వాళ్ళే రాకపోతే అదే అనమాట. ఇప్పుడు తెలివైన వాడు అని ఎవరిని అంటామనంటే, ఒక పోరుడు బడికి వెళ్ళాడు. అందరూ బడికి వెళ్తారు, అందులో ఒక్కడిని అంటాం మనం తెలివైన వాడు అని. ఎవరిని అంటాం చెప్పండి? ఎవరిని అంటాం? స్కూల్ ఫస్ట్ వచ్చినవాడిని. స్కూల్ ఫస్ట్ వచ్చాడంటే అర్థం ఏంటి? స్కూల్ ఫస్ట్ వచ్చాడు అని అంటే అర్థం ఏంటంటే, వాడికి బుర్ర ఎక్కుంది, వాడికి జ్ఞానం ఎక్కుంది అని మనం అనుకున్నాం అనుకో, మనకు బుర్ర తక్కువ అని అర్థం. అంతేనా కదా? మనకు బుర్ర తక్కువ అని అర్థం. సృష్టికర్త అయిన దేవుడు అందరికీ సమానమైన బుర్రే ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ప్రతి మనిషికి సమానమైన బుర్రే ఇచ్చాడు. వాడికి ఎక్కుంది బుర్ర, వీడికి తక్కువంది బుర్ర, తప్పది. అవునా కదా? బుర్ర సమానంగానే ఉంటుంది. కానీ అతను తెలివైన వాడు ఎందుకయ్యాడు అని అంటే దానికి ఒక బేస్, మనం చూస్తున్న యాంగిల్, మనం చూస్తున్నటువంటి కోణం ఏంటి అని అంటే, స్కూల్ ఫస్ట్ వచ్చాడు. స్కూల్ ఫస్ట్ వచ్చాడు. ఎందుకు స్కూల్ ఫస్ట్ వచ్చాడు అని అంటే, వాడు ఒకటి గుర్తుపెట్టుకున్నాడు. ఏం గుర్తుపెట్టుకున్నాడు అంటే, నేను బడికి ఎందుకు వెళ్తున్నా? 1కి 10 సార్లు నేను బడికి ఎందుకు వెళ్తున్నా, నేను బడికి ఎందుకు వెళ్తున్నా, నేను బడికి ఎందుకు వెళ్తున్నా. మీరు కూడా ఆలోచించండి. అతడు బడికి ఎందుకు వెళ్తున్నాడు, పాఠశాలకి ఎందుకు వెళ్తున్నాడు, అది గుర్తుంటే చాలు, వాడు తెలియగలడు. పాఠశాలకి వెళ్ళిన నేను ఏం చేయాలి? కరెక్ట్గా ఎందుకు వెళ్తున్నాడో ఆ పని పర్ఫెక్ట్గా ఎవడైతే చేస్తాడో వాడు తెలియగలడు. అంతేనే కదా? పాఠశాలకు వెళ్ళేటువంటి వ్యక్తి, నేనెందుకు, నా తల్లిదండ్రులు ఇక్కడికి నన్ను ఎందుకు పంపించారు, గుర్తుపెట్టుకోండి. నా తల్లిదండ్రులు అక్కడికి ఎందుకు పంపించారు? దిక్కులు చుట్టానికా? కాదు. చుట్టుపక్కల తోటి సహోదరులు, దోస్తులు అని చెప్పేసి వాళ్ళతో బాతాకాని చేయటానికా? వాళ్ళతో సోది మాట్లాడుకోవటానికా? కాదు. టైం వేస్ట్ చేసుకోవటానికా, ఆడుకోవటానికా? ఎందుకు పంపించారు స్కూల్కి? నా తల్లిదండ్రులు ఎందుకు పంపించారు అని అంటే, చదువుకో, వాళ్ళు ఏం చెప్తున్నారో విను, మాస్టర్ ఏం చెప్తున్నాడో కాన్సన్ట్రేషన్ పెట్టి నీ పరిపూర్ణమైనటువంటి హృదయం, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో కంప్లీట్గా నువ్వు అక్కడ ఉండాలి. కంప్లీట్గా నువ్వు అక్కడ ఉండాలి. కంప్లీట్ కాన్సన్ట్రేషన్. నేను వచ్చింది ఆ పని కోసం. పూర్తిగా వినాలి, జాగ్రత్తగా వినాలి, శ్రద్ధ కలిగి వినాలి. విన్న తర్వాత ఆయన ఏం చెప్పిండు? పలానా హోంవర్క్ చేసుకురా, పలానా పని చేసుకురా, ఇది చదువుకోనరా, ఇది రాసుకోనరా, ఇది చదువుకోనరా, ఇది రాసుకోనరా అని చెప్తాడు. గంట సేపు పాఠం చెప్పిన తర్వాత కొన్ని హోంవర్కులు ఇస్తాడు. మరలా అది చెప్పింది గుర్తు పెట్టుకొని ఇంటికి వచ్చి గాలి తిరుగుడు తిరగకుండా, ఎటు పడితే అటు ఆడుకోవటానికి వెళ్ళిపోకుండా, ఆ విషయాన్ని మర్చిపోకుండా, ఇది నా బాధ్యత, జస్ట్ ఇది నా డ్యూటీ, ఇది నా బాధ్యత. సార్ ఏం చెప్పిండు?
హోంవర్క్ ఇచ్చిండు. ఇవి చక్కగా రాసుకొని జాగ్రత్తగా ఏది చదవమన్నాడు అది చదువుకొని వెళ్ళిపోతే చాలు. ఎక్స్ట్రా చేసింది ఏముండదాడా. ఇది వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా విని పట్టుకొని దాన్ని ఇంటికి వచ్చిన తర్వాత చదువుకొని రాసుకురమ్మని చెప్పింది రాసుకొని తన డ్యూటీని తాను పర్ఫెక్ట్గా, తన పనిని తాను పర్ఫెక్ట్గా చేస్తే వాడేమవుతాడు? టాపర్ అవుతాడు. వాడు ఎందుకు టాపర్ అయ్యాడు? వాడే ఎందుకు టాపర్ అయ్యాడంటే మిగతా వాళ్ళందరూ పనికి మాలోళ్ళు అయ్యారు కాబట్టి. 100%. మిగతా వాళ్ళందరూ వాడితో ముచ్చట్లు, వీడితో ముచ్చట్లు, ఆడుకోవటాలు, అడుచూడ్డాలు, ఇజ్జూటాలు, దిక్కులు చుట్టాలు. ఇంటికి వచ్చిన తర్వాత రాసుకోమన్నది రాసుకోకుండా, చదువుకోమన్నది చదువుకోకుండా అటు ఇటు తిరగటం వల్ల ఒకడేం చేశాడు? పర్ఫెక్ట్గా చెప్పిందల్లా చేసుకుంటూ వచ్చాడు. అలా చెప్పిందల్లా ఎంతమంది? ఒక నలుగురు చేశారనుకో, నలుగురు టాప్లో ఉంటారు. 10 మంది పర్ఫెక్ట్గా చేశారనుకో, 10 మంది టాప్లో ఉంటారు. ఒక్కడే చేశాడనుకో, ఒక్కడే టాప్లో ఉంటారు. వాడినే అంటాం మనం తెలివిగొల్లోడు అంటాం. మిగతా వాళ్ళు కాదా? మిగతా వాళ్ళు కూడా తెలివిగొల్లోడే. మిగతా వాళ్ళకేం తక్కువేం లేదు తెలివి. కాకపోతే వారికి ఒకటి లేదు, చెప్పింది చెప్పినట్టుగా చేసే పద్ధతి లేదు. దాన్నే బైబిల్ ప్రకారం ఏమంటారంటే విధేయత. అది లేదు. ఏం లేదు. విధేయత ఉన్నవాడు సక్సెస్ సాధిస్తాడు ఎక్కడైనా ఎప్పుడైనా. చెప్పింది చెప్పినట్టుగా వచ్చి చేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ సాధిస్తావు. తెలివిగలవాడివి అని నీకు సర్టిఫికెట్ వస్తుంది, బిరుదు వస్తుంది. వీడి తలకాయ చిన్నది, వాడి తలకాయ పెద్దది కాబట్టి వాడు తెలివిగొల్లడు. అది కాదు. నువ్వు ఏం చేయటానికి ఎక్కడికి వెళ్తున్నావో అది గమనించుకొని అర్థం చేసుకుని దాని ప్రకారంగా చేసుకుంటూ ముందుకు సాగిపో చాలు. అదే తెలివి. ఇప్పుడు చెప్పండి, తెలివిగలవాడేవాడు? కరెక్ట్గా అర్థం కావాలి మీకు. తెలివిగలవాడేవాడు? తెలివిగలవాడు, తెలివైన వాడు అని ఎవరినంటాం? ఇప్పుడు చెప్పండి. చదువుకున్నదంతా వినటం, చదవటం, రాసుకోవటం, టైం టు టైం చేసేటటువంటి వాడు, ధ్యాస, ఆలోచన దాని మీదనే పెట్టుకొని అనవసరమైన విషయాల పట్ల ఆలోచన పెట్టుకోకుండా ఉన్నటువంటి వ్యక్తి అన్ని విషయాలు గుర్తుపెట్టుకున్నాడు. పాఠం నేర్చుకున్నాడు, విన్నాడు, గుర్తుపెట్టుకున్నాడు. వాడు గుర్తుపెట్టుకున్నాడు. మిగతా వాళ్ళు ఏంటంటే వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువై మనసు వేరే వాటి మీద పెట్టుకొని, వేరే వాటి మీద ఆలోచన ఎక్కువ పెట్టుకొని ఇదంతా మర్చిపోతారు. ఇప్పుడు ఆ 10 మందిని కూర్చోబెట్టేసి క్వశ్చన్లు అడిగామనుకో, టక 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 ఒకడే ఇస్తాడు. వీడర తెలివిగొల్లోడు అని మనం అంటాం. మిగతా వాళ్ళు కూడా తెలివిగొల్లోలే, కానీ వాళ్ళకేం లేదు, విధేయత లేదు. ఇది మనకు చాలా ఉపయోగపడేటటువంటి పాట, మనకు అవసరం. ఈరోజు మనం కూడా ఎలా తయారయ్యాం? ఎందుకు మనం దేవుని చిత్తానుసారంగా బ్రతకలేకపోతాం? అవునా కదా? ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం తెలివైన వాడు ఎవడు. ఇప్పుడు ఒక కంపెనీ ఉంటుంది. కంపెనీ బాగా చదువుకున్న తర్వాత జాబ్ చేస్తాడు, జాబ్ వస్తుంది. ఎన్నో కంపెనీలు ఉంటాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలామంది గవర్నమెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటాడు. 100 మంది 1000 మంది పనిచేస్తూ ఉంటారు. కానీ ఒక్కడికే ఏమిస్తారు తెలుసా? షీల్డ్ ఇస్తాడు. గౌరవ షీల్డ్, గౌరవించడానికి అని చెప్పేసి అవార్డులు ఇస్తుంటారు. బెస్ట్ అవార్డ్, బెస్ట్ వర్కర్ అవార్డ్ ఇస్తుంటారు అనమాట. ఎందుకు? మిగతా వాళ్ళకి ఏమైనా బుర్ర తక్కువ? ఈయనకొక్కరికి ఏమైనా 2 తలకాయలు ఉన్నాయా? లేకపోతే బుర్ర ఎక్కువ ఉందా? లేకపోతే ఏమైనా రావణాసురుడు అనేటటువంటి వ్యక్తి టైపులో 10-15 తలకాయలు అయితే లేవుగా? ఏమండి? కానీ ఒకనికే ఎందుకు అవార్డు ఇచ్చారు? ఒకనికే ఎందుకు సన్మానించారు? చెప్పండి. ఆయన డ్యూటీ ఆయన సక్రమంగా చేశాడు, అంతే. అంతకు మించిది లేదాడ. ఆయన ఒక్కడే చేశాడు. మిగతా వాళ్ళందరూ కొంచెం టైం పాస్ చేశారు, అటు ఇటు చూశారు, దిక్కులు చూశారన్నమాట. తమ పని, తమకు ఏదైతే అప్పగింపబడిందో బాధ్యత, ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చలేకపోయారు, చేయలేకపోయారు. ఎందుకు నాయన నువ్వు చేయలేదని అంటే మళ్ళీ 1,00,000 కారణాలు వెతుకుతారు. ఆ కారణాలు ఎట్లొస్తాయి? మళ్ళీ తప్పించుకోవటానికి ఏమైనా తక్కువ తెలివి వస్తుందా? తప్పు చేసేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా ఆలోచించాలే కానీ ఏం బుర్ర అనేది అనిపిస్తుంది మనకు. అంత తెలివి ఉంటుంది. తెలివి లేదని ఎవడన్నాడు? అందరికీ ఉంటుంది తెలివి. తప్పించుకునే వాడిని చూడండి ఎంత తెలివి ఉంటుందో. ఎవ్వడికి కనబడకుండా ఒక దొంగతనం చేసేటప్పుడు వాడి స్కిల్, వాడి టాలెంట్ చూడాలి. అసలు మతిపోద్ది అంతే. జ్ఞానవంతుడు, తెలివిగలవాడని ఒకటి అంటాం మనం. వాడికేం తెలుసు తెలివి? వాడి చూడు తెలివి ఎంత ఉందో. దొంగతనం చేసేటప్పుడు వాడి దొంగతనంలో వాడేటటువంటి స్కిల్ చూడాలి. దాన్ని బట్టి మనకు అర్థం కాలేదు. బుర్ర అందరికీ ఉంది, తెలివి అందరికీ ఉంది. కానీ ఎవడరా తెలివిగలవాడు అని అంటే తనకు ఇవ్వబడిన బాధ్యతను, తన డ్యూటీని తాను సక్రమంగా చేసుకొనగలిగేవాడే శబాష్ అని అంటాడు. అంతేనా కదా? డ్యూటీ అని అంటే ఒక కంపెనీలో నువ్వు జాయిన్ అయినావు, ఆ కంపెనీలో పనిచేస్తున్నావు. ఆ కంపెనీలో ఉన్నంతసేపు ఆ కంపెనీ ఓనర్ పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా వినండి, మీకు అర్థం కావాలి. ఈ పాయింట్ అర్థం కాకపోతే నేను అసలు పాయింట్ ఏదో చెప్పబోతున్నాను, అది అర్థం కావాలంటే ఇవి కాస్త బుర్రకెక్కాలి. ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడు తెలివైన వాడైతాడు, ఎప్పుడు అవార్డు తీసుకుంటాడు, ఎప్పుడు అవార్డు అందుకుంటాడు, అవార్డులు ఎప్పుడు అందుకుంటాడు అని అంటే ఆ కంపెనీకంటూ ఒక రూల్స్ ఉంటాయి. ఆ కంపెనీలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్ ప్రకారంగా పలానా టైంలోకి రావాలి, పలానా టైంలోకి వెళ్ళిపోవాలి. ఈ మధ్య టైంలో టైం వేస్ట్ చేసుకోకుండా పని చేసుకోవాలి. ఎవరి కోసం వీళ్ళందరూ పని చేసేది?
ఆ కంపెనీ ఓనర్ కోసం పనిచేస్తున్నారు. ఆ కంపెనీ ఓనర్ కోసమే అందరూ పనిచేసేది. అందులో ఉన్నటువంటి 1,00,000 మంది కానివ్వండి ఎంప్లాయీస్, లక్షలు, కొన్ని 10 లక్షల మంది కానివ్వండి, కోట్ల మంది కానివ్వండి, ఎంతమంది అయినా కూడా వాళ్ళందరూ కూడా ఎవరిని సంతోషపరచడం కోసం, ఎవరి కోసం పనిచేస్తున్నారు వాళ్ళు అని అంటే ఓనర్ కోసం. ఆ ఓనర్ చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా నువ్వు చెయ్యట్లేవు అని తెలిసిందనుకో, ఎందుకంటే నమ్మకస్తులైన మనుషుల్ని ఆయన నియమించడం మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో రుజువైన విషయం ఏంటంటే ఏ ఒక్కడు నమ్మకస్తుడు లేడు అని ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి అర్థమైపోయింది. అందుకోసమే ఏం చేశారు తెలుసా? సీసీలు పెట్టారు. సీసీలు అనే చెప్పాలి మనం. సీసీ కెమెరా అంటాం. మళ్ళా సీసీ అంటే సీక్రెట్ కెమెరా, సి అంటే సీక్రెట్, మళ్ళా సి అంటే కెమెరా, సీసీ అంటే మళ్ళా కెమెరా అంటాం మనం. ఏం పెట్టారు? సీసీలు పెట్టేశారు. ఆ సీసీ కెమెరాలంతా ఒక డిస్ప్లేలో కనబడతా ఉంటుంది. ఆ డిస్ప్లే చూసుకుంటూ కూర్చుంటాడు ఎవడు? ఓనర్. ఎవరి బిహేవియర్ తిక్కగా ఉంటుందో, ఎవరి బిహేవియర్ ఎవరు కరెక్ట్గా ఆయన చెప్పిన లెక్కల ప్రకారంగా, ఆయన పెట్టిన రూల్స్ ప్రకారంగా జాగ్రత్తగా భయపడుతూ పని చేసుకుంటారో అలాంటి వాళ్ళలో ది బెస్ట్ ఎవరో చూస్తాడు ఆయన. ఎవరు తనకు భయపడి ఓనరు కెమెరా పెట్టిండు, చూస్తూ ఉంటాడు. ఆయన చెప్పిన మాటల ప్రకారంగా ఆయన కోసం చేస్తున్నటువంటి పనిని సక్రమంగానే మనం చేయాలి అని చెప్పేసి ఆయన పని ఆయనకి ఇవ్వడినటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా, అనవసరంగా అటు ఇటు చూడకుండా, దిక్కులు చూడకుండా, ఎవరితోనూ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా పని చేసుకుంటూ ఉంటుంటాడు. అలాంటి వ్యక్తిని ఫైనల్లో ఏమంటాడంటే, ఏం చేస్తాడనంటే రివార్డ్ ఇస్తాడు. అవార్డో రివార్డో శాలరీ ఇంక్రిమెంటో బోనసో ఇది ఇస్తాడు. ఏం అర్థం? దాని అర్థం ఇతను తెలివైనవాడు అని ఆయన చెప్తుంటాడు. ఎలా అయ్యాడు తెలివైనవాడు? తెలివైనవాడు ఎవరు చెప్పండి? ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ 2 ఎగ్జాంపుల్లో తెలివైనవాడు ఎవరు చెప్పండి? అప్పగించిన పనిని ఫాల్ట్ లేకుండా, లోపం లేకుండా, తన భుజాన పెట్టబడిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినటువంటి వాడే తెలివైనవాడు. అవునా కదా? ఇప్పుడు అతనే జ్ఞానవంతుడు తెలివైనటువంటి వాడు. చదువుకున్న వ్యక్తికి క్వశ్చన్స్ వేసేటప్పుడు, ప్రశ్నలు వేసేటప్పుడు అన్నీ చెప్పాడు అనుకో, వీడికి అన్నీ తెలుసురా అని చెప్పేసి అంటుంటాం. ఎట తెలిసిందన్నీ? మిగతావాడు ఎందుకు తెలియదు? అతనికి ఏ మాస్టర్ పాఠం చెప్పాడో ఇతనికి కూడా ఆ మాస్టరే పాఠం చెప్పి, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఒక్కడే పాఠం చెప్పే మాస్టర్ ఒక్కడే. ఇతనికి చెప్పి అతనికి చెప్పకుండా ఏం లేదు, అందరికి చెప్పాడు. కానీ ఒకరికి మాత్రమే గుర్తున్నాయి. తన కాన్సన్ట్రేషన్ ఏ పని మీద వచ్చాడో ఆ పని మీదనే ఉంటుంది. ఇప్పుడు మనం చర్చకు వస్తాం. మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది? మనం ఫస్ట్ నేర్చుకోవాల్సినటువంటి విధానం అది. ఎక్కడికి వచ్చామో అక్కడ ఉండిపోవాలి అంతే. ఇక వేరే ఆలోచన ఉండకూడదు. కంప్లీట్గా మన మనసు ఇక్కడే ఉండాలి, మన ఆలోచన ఇక్కడే ఉండాలి, మన ఆత్మ ఇక్కడే ఉండాలి, మనం కూడా ఇక్కడే ఉండాలి అంతే. నెక్స్ట్ థింగ్ ఆలోచించకూడదు. బయటివన్నీ ఆలోచించుకుంటున్నాం అని అంటే చెప్పబడుతున్న మాటలు ఎక్కవు. అలా ఉంటేనే జ్ఞానవంతుడైతాం, అలా ఉంటేనే తెలివైనటువంటి వాళ్ళం అవుతాం. ఇప్పుడు తెలివైన వాడంటే ఎవరు? 1 వర్డ్లో మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఈ 2-3 ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు అర్థమైన విధానాన్ని, మీకు అర్థమైనటువంటి వర్డ్ మీ లాంగ్వేజ్లో, లేదంటే మీకు ఏ విధానంలో అర్థమైందో ఆ విధానంతో ఒక్క సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. తెలివైన వాడు ఎవరు చెప్పండి? ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా చెప్పండి. మనకు తోచింది, మనకు నచ్చింది కాదు. ఇంత విన్న తర్వాత తెలివైన వాడు ఎవరు అని అంటే ఏమీ లేదు. నీ డ్యూటీ, నీ బాధ్యత నువ్వు పర్ఫెక్ట్గా చేస్తే చాలు, నువ్వే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలివైనవాడా కాదా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు చెప్పండి? తనకు ఇవ్వబడిన బాధ్యత, తన భుజాన దేవుడు మోపినటువంటి బాధ్యతను నెరవేర్చటం కోసం అని చెప్పేసి దిక్కులు చూడకుండా, అటు ఇటు ఆలోచించకుండా, అభ్యంతరాలు వస్తున్నా, నిందలు వస్తున్నా, అవమానాలు వస్తున్నా, తిట్టేవాళ్ళు తిడుతున్నా, కొట్టేవాళ్ళు కొడుతున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యినా వాటి మీద మరలట్లేదు తన దృష్టి. తన ఆలోచనలు కనీసం తనను ఇబ్బంది పెడుతున్న వాళ్ళ వైపుకు కూడా తన ఆలోచనలు మళ్ళట్లేదు. తన ఆలోచన అంతా ఒకటే. ఎందుకనంటే ప్రతి మనిషి బ్రతుకుతున్నప్పుడు తన జీవిత కాలంలో ఒక పని చేయాలి అని అన్నప్పుడు ఏ పని సవ్యంగా సాఫీగా జరగదు, సాగదు. ఖచ్చితంగా అడ్డంకులు, ఖచ్చితంగా ఇబ్బందులు, బాధలు, అవరోధాలు వస్తాయి. వచ్చినప్పుడు ఎందుకు ఇది వస్తుంది అని చెప్పేసి అటు కాన్సన్ట్రేషన్ చేయటమే మనది తప్పు. మనం చేస్తున్న అసలు శిశులైన డిఫాల్ట్ ఇదే. ఇప్పుడు మన పని మనం చేస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒకడు వచ్చేసి డిస్టర్బ్ చేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? మన పని గాలికి వదిలేస్తే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇతనికి కక్ష సాధించాలి. నన్ను ఆ రోజు వీడు పలానా పని, పలానా మాట చేశాడు, పలానా మాట మాట్లాడాడు, నా గురించి తప్పుగా మాట్లాడాడు, నేను పని చేసుకుంటుంటే అడ్డుపడ్డాడు, వీడి సంగతి ఏంటో చూడాలి. ఇప్పుడు నీ పని అయిపోయా, నీ కర్తవ్యం ఏమైపోయా? ఇప్పుడు వీడి కోసం అని చెప్పేసి ఎంత టైం వేస్ట్ చేస్తావు నువ్వు? 24 గంటలు నీ ఆలోచన పని చేస్తుంటుంది వాడి కోసం అని చెప్పేసి. దాన్ని ఏమంటారంటే తప్పులు, పాపాలు అని చెప్పాడు బైబిల్లో. సింపుల్ విషయం.
గుణం లేదంటే దేవుని చిత్తం, ప్రపంచం యొక్క సారాంశం, దేవుని యొక్క ఈ గ్రంథం యొక్క సారాంశం ఒకటే. ఈరోజు మనమందరం తప్పిపోవటానికి ఏంటి? అసలు సింపుల్గా ఈ లోకంలో బ్రతకటం సింపుల్. కరెక్ట్గా చెప్పాలంటే సింపుల్, చాలా సింపుల్. సింపుల్గా బ్రతికి సింపుల్గా వెళ్ళిపోవచ్చు పరలోకం, సింపుల్గా వెళ్ళిపోవచ్చు పరలోకంలో. కానీ మనకి ఎందుకు చేత కావట్లేదు? మన వల్ల ఎందుకు కావట్లేదు? యేసుక్రీస్తు ప్రభుల వారికి జస్ట్ 3 సంవత్సరాలండి, 3 సంవత్సరాలు. 30 సంవత్సరాలైనా గిజ్జ 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 తనుకుంటున్నాం మనం. ఎందుకంటే మనం ఎట్లా అంటోళ్ళం అంటే, బడికి వెళ్ళేటోళ్ళం, చక్కగా బడికి వెళ్ళాం, ఈ పక్క చూస్తాం, ఈ పక్క చూస్తాం, ఎవడైనా రంగుల రట్ల వేసాడు అనుకో ఇక బడి మర్చిపోతాం. ఇటుపక్క అటుపక్క చూసుకుంటే ఎవడైనా ఆడుకుంటున్నాడు అనుకో ఇక బడి మర్చిపోయి కూర్చుంటావాడ. అవే తప్పులు, అవే పాపాలు. సేమ్ టు సేమ్. చర్చికి వచ్చాం, దేవుడు ఎవరో తెలుసుకున్నాం, దేవుడు మన భుజాన పెట్టిన కర్తవ్యం ఏంటో మనకు అర్థమైంది యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తే. అవునా కదా? అందుకోసమే సక్సెస్ సాధించినటువంటి వారి యొక్క జీవితాలను బైబిల్లో వాళ్ళ చిట్ట రాయించి పెట్టేశాడు. సక్సెస్ సాధించాలి అని అంటే ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది ఏంటో చెప్పనా? విశ్వాసం. ఏంటిది? ఆ విశ్వాసం యొక్క పనితీరు ఇంకా మనకు అర్థం కాలే. మనం విశ్వాసమే అని అనుకుంటాం మనం, కానీ ఆ విశ్వాసం యొక్క పనితీరు మనకు అర్థం కాలే. మనకు ప్రతి దినం, ప్రతిరోజు మనం చేసేటటువంటి పనులు ఉంటే చూసారా, ఈ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, జరుగుతుంది, లేదంటే ఈ పని వల్ల నాకు లాభం కలుగుతుంది అని చెప్పేసి గట్టిగా మనం నమ్మినప్పుడు ఎంతమంది చెప్పినా వినం. చూడు, వింటామా? కొన్ని పనులు మన జీవిత కాలంలో మనం చేసేటటువంటి కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులు చేయాలి అని ఫిక్స్ అవుతాం. ఫిక్స్ అయిన తర్వాత చాలామంది అడ్డుకుంటారు. చాలామంది అందులో ఏముంటుంది, వేస్ట్, దాంట్లో ఏమొస్తుంది, అందులో ఏముంటుంది అని చెప్పేసి చాలామంది చెప్తారు, సలహాలు ఇస్తారు. కానీ మనం ఫిక్స్ అయిపోయినాం, మనకు నమ్మకం కుదిరింది, సెట్ అయిపోయింది. ఎంతమందన్నా చెప్పని చేసి తీరాల్సిందే అని చెప్పేసి చేస్తామా లేదా? దాన్నే విశ్వాసం అంటారు, దాన్నే నమ్మకం అంటారు. అలా నమ్మినాం అనుకో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అదే కదా చేసింది. యేసుక్రీస్తు ప్రభుల వారి వరకు వెళ్ళటం కంటే ముందు కొంతమందిని మీ ముందు ఉంచేసి నేను పాట ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ భూమి మీద మొట్టమొదట నమ్మకం అంటే, విశ్వసించడం అంటే ఎట్లా విశ్వసించాలో తెలుసా? ఆ విశ్వాసం యొక్క రేంజ్ ఎలా ఉండాలో తెలుసా? కంప్లీట్గా వదిలేయగలగాలి అన్ని. లోకంలో అంటుంటారు మనస వాచ కర్మన అని చెప్పేసి అంటుంటారు కదా. ఆ టైప్లో ఏం చేయాలి అని అంటే కంప్లీట్గా నమ్మాలి. నమ్మి నువ్వు చేసే ఏ పని అయినా సరే నీకు ఫలితాన్ని ఇస్తుంది. నమ్మి నువ్వు చేసే పని ఏదైనా సరే అది నీకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు మొట్టమొదట భూమి మీద అలాంటి పని చేసినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే హేబేలు గారు. ఎవరు? అంతే కదా, నమ్మాడు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆదాము గారు. కానీ ఆదాము గారు నమ్మి అలా బ్రతకలేకపోయాడు. నమ్మాడు కానీ తర్వాత కాలంలో నమ్మకాన్ని కోల్పోయాడు. ఆయన జీవితం కూడా మనకు చాలా పెద్ద పాఠం. నమ్మాడు, బాగానే నమ్మాడు, అది తినొద్దు, అన్ని తినాలి, అదొక్కటే తినొద్దు, నమ్మాడు. దేవుడు చెప్పాడు, నమ్మాడు గట్టిగా. నమ్మిన తర్వాత ఎన్నోసార్లు వచ్చాడు సాతానుడు. ఏం పర్లేదు తిను, ఏం పర్లేదు తిను, ఏం పర్లేదు తిను అని కాన్సన్ట్రేషన్ని సైడ్ తిప్పటం కోసం, తనకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయటం కోసం, పడగొట్టడం కోసం సాతానుడు ఎన్నో ప్లాన్ వేశాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ప్రతి ప్రయత్నంలో మార్పు ఉంటుంది. చూడండి, ప్రతి ప్రయత్నంలో ఏముంటుంది? ప్రతిసారి ఒకేలా ట్రై చేయడు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా అంతే, మనం కూడా అంతే. ప్రతిసారి ఒకే విధంగా ట్రై చేస్తామా? ఒకసారి ట్రై చేసాం, ఫెయిల్ అయ్యామంటే సెకండ్ టైం ట్రై చేసేటప్పుడు ఏం చేస్తాం? పద్ధతి మారుస్తాం, విధానాన్ని మార్చి ట్రై చేస్తాం. అలా అనేక రకాలుగా మార్చినప్పటికీ కుదరలేదు. కానీ ఫైనల్ ప్రయత్నం ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి హవ్వమ్మ ద్వారా ట్రై చేశాడు, వర్కౌట్ అయింది, పడిపోయాడు. ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత, విశ్వాసం ఫిక్స్ అయిపోయిన తర్వాత పడిపోకూడదు. పడిపోవటం అని దాన్ని అంటారు. పడిపోవటం అంటే కాళ్ళకి దెబ్బలు తగిలి బొక్కబొరల పట్టడం, దాన్ని కాదు పడిపోవటం అనేది. బైబిల్ ప్రకారం పడిపోవటం అంటే అది కాదు. విశ్వాసం సన్నగిలిపోవటం, విశ్వాసం పడిపోవటం. మొట్టమొదటి విశ్వాస వీరుడుగా ఎవరిని పేర్కొంది బైబిల్? హేబేలు. ఆ హేబేలు గారు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే, హేబేలు గారితో పాటు ఆయనతో పాటు సేమ్ టు సేమ్ ఎవరున్నారు? ఆయన అన్న కయ్యని గారు ఉన్నారు. ఇద్దరు కలిసి దేవునికి ఏం చేయాలి అని చెప్పేసి అక్కడ వాళ్ళ ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏంటి చెప్పండి? వాళ్ళ భుజాన ఉన్న బాధ్యత, వాళ్ళ కర్తవ్యం, వారు చేస్తున్నటువంటి కర్తవ్యం ఏంటి చెప్పండి? బలి ఇవ్వాలి, అర్పణ ఇవ్వాలి, దేవునికి అర్పణ ఇవ్వాలి. ఇవ్వాల్సిన అర్పణ ఎవరికి? దేవునికి. ఎలా ఇవ్వాలి చెప్పండి? నమ్మి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? విశ్వాసంతో ఇవ్వాలి. ఏమని నమ్మాలి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా కనెక్ట్ అవడం కోసం, మనకు బాగా అర్థం అవడం. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చేసి చిన్నపిల్లడి చేతిలో పెట్టేశాం. మనమే తెచ్చాం, మనమే ఇచ్చాం. ఇచ్చిన తర్వాత నాకొక్క పీస్ ఇవ్వవా అని నాన్న అడిగిండు. అప్పుడు అతను ఇవ్వను అన్నాడు అనుకో. ఏందది? ఇవ్వను అన్నాడు అనుకో, అదేంటిది? అసలు ఆ చిన్న పిల్లవాడు ఏం చేస్తే కరెక్ట్? అప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తే కరెక్ట్ చెప్పండి? బాగా వినండి, ఏం చేస్తే కరెక్టో చెప్తాను. ఇచ్చిన నాన్నను
అడిగిన తర్వాత ఓపెన్ చేసేసి 1, 2, 3, 4 ఒకదాని తర్వాత ఒకటి అన్ని స్వీట్లు నాన్న చేతిలో పెడుతున్నాడు అనుకో. ఎలా ఇస్తున్నట్టు అతను? ఇచ్చింది నువ్వే కదా, మొత్తం ఇచ్చింది నువ్వే కదా, మొత్తం నీదే, నువ్వు తీసుకో అని చెప్పేసి ఇచ్చాడు అనుకో. మొత్తం తీసుకుంటాడా నాన్న? రిటర్న్ మళ్ళీ ఇచ్చేస్తాడు. కానీ ఇచ్చింది ఆయన, ఇది ఆయనదే అని నమ్మి ఎంత ఇచ్చినా కూడా తప్పు లేదు అని ప్రేమతో, ఆనందంతో, సంతోషంతో రిటర్న్ ఇవ్వగలగాలి. మనస్ఫూర్తిగా నమ్మి ఇవ్వగలగాలి. అది దేవునికి ఇష్టం. అదే నమ్మి ఇవ్వటం అన్నమాట. అందుకోసమే హేబేలు గారు ఆయన గురించి 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, ఆయన గురించి ఏమని రాయబడింది ఒకసారి చూడండి. అక్కడ 11వ అధ్యాయము 4వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు అట కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణములను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడు అని ఎలా సాక్ష్యం పొందాడు? కేవలం విశ్వాసమును బట్టి. అంతే కదా. మనం కూడా చూడండి, అప్పుడప్పుడు అప్పులు ఇచ్చేటోళ్ళు ఉంటారు చూసారా? అప్పులు ఇచ్చేటోడు బాగా నమ్మినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకో, నువ్వు ఎంత అడిగినా ఇస్తా అంటాడు. నువ్వు ఎన్ని లక్షలని అడుగు, నువ్వు అడగాలే కానీ నేను ఎందుకు అని అంటాడు. వేరే వాళ్ళు వస్తే ఉన్నా, లేదు బ్రదర్ వేరే వాళ్ళకి ఇచ్చేసాను, రేపు ఉంటే ఇవ్వనా, లేదు అంటాడు. అదే నమ్మకస్తుడు వస్తే ఎంత అడిగినా కాదనకుండా ఇస్తాడు. అంటే ఏం చేశాడు ఇతను? నమ్మాడు. నమ్మకం ఉంది, నమ్మకస్తుడు. మరి దేవుడు నమ్మకస్తుడా కదా చెప్పండి? నమ్మకస్తుడే కదా. మరి ఎందుకు నమ్మలేకపోయాడు కయ్యను? నమ్మకం లేక. ఇది కయ్యను. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆ తర్వాత హనోకు గారు, ఆయన కూడా విశ్వాసం వల్ల ఏమయ్యాడు? కొనిపోబడ్డాడట. మరణమే లేకుండా కొనిపోబడ్డాడట. విశ్వాసం గురించి ఇక్కడ ఇవ్వబడింది మంచి మాట చూడండి ఒక్కసారి. 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలేను కదా. మళ్ళొకసారి చదువునమాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. ఇప్పుడు మనమందరం ప్రయాసపడుతున్న దేనికోసం? దేవునికి ఇష్టంగా మారాలి. దేవునికి ఇష్టంగా మారాలి అని అంటే మన దగ్గర ఏముండాలి? ఒకే ఒక ఆప్షన్. ఏముండాలి? ఏమన్నాడు? విశ్వాసం గురించి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడట ఆయన ఉన్నాడు అనేది ఫస్ట్ థింగ్. తర్వాత తను వెదుకువానికి ఫలము దయచేయువాడని నమ్మాలి కదా. మనం ఏదో నమ్ముతున్నాం కానీ ఆ నమ్మకంలో 100% లేదు. మనం నమ్ముతున్నటువంటి నమ్మకాలలో బలం లేదు. నమ్ముతున్నాం కానీ పరిపూర్ణత అనేటటువంటిది లేదు. ఏదో నామకే వాస్తా వాళ్ళని వీళ్ళని చూసే తప్ప పరిపూర్ణత అనేటటువంటిది మన నమ్మకంలో లేదు. ఉంటే సమర్పించుకుంటాడు తన్ను తాను. దేవుడు మొట్టమొదటి కాలం నుంచి ఆదాము కుమారుడైనటువంటి హేబేలు, కయ్యేనుల అప్పటి నుంచి మొదలుకొని ఆయన మనుషులకు నేర్పించుకుంటూ వస్తున్నటువంటి విధానం ఇది. నేర్పించుకుంటూ వచ్చాడు. ఒరిజినల్గా అయితే దేవునికి బలి అవసరమా? ఈరోజు మనం ఏమైనా ఇస్తున్నామా? అవునా కదా. అసలు దేవునికి ఏది నీ నుంచి అవసరం లేదు. కానీ తను మనకు నేర్పించాలనుకుంటున్నదల్లా ఒకే ఒకటి, సంతోషముగా, ఆనందంగా, పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో దేవునికి సమస్తము సమర్పించుకోగలగాలి. అలాగని నీదేమైనా అడుగుతున్నాడు ఆయన? మొత్తం ఆయనది ఆయనకి ఇవ్వటానికే మనసు లేకపోతే నీ మనసు ఎంత భయంకరమైంది అంటాడు. అవునా కదా. ఆయనదే ఆయనకి ఇచ్చుకోలేని పరిస్థితి. ఎందుకు ఇది నేర్పిస్తున్నాడు దేవుడు? ఎందుకు ఇది మనం నేర్చుకోవాలి అని అంటే ఇందులోనే ఉంది ఈ నిబంధన యొక్క సారాంశం. ఈ 66 పుస్తకాల సారాంశం అందులోనే దాగి ఉందన్నమాట. అందుకోసమే నేర్పిస్తున్నాడు. బలి నేర్పిస్తున్నాడు, ఇవ్వటం నేర్పిస్తున్నాడు, త్యాగం చేయటం నేర్పిస్తున్నాడు. త్యాగం అంటే నీ సొంతదేదో త్యాగం చేయమని చెప్పేసి కాదు. నీ సొంతం అంటూ ఏది ఇక్కడ లేదు. నీది కానిదే నువ్వు త్యాగం చేయలేకపోతే, నీదై ఒకవేళ ఏదైనా ఉండుంటే అది నువ్వు త్యాగం చేయగలవా? దాన్ని బట్టే నువ్వు మూర్ఖుడు అని కానీ, భయంకరుడు అని కానీ, నువ్వు ఘోరమైనటువంటి పాపివని చెప్పేసి ముద్ర పొందేది దానివల్లే. ఆ బిరుదులంతా దేనివల్ల వస్తుందంటే దీనివల్లనే. అందుకోసమే చూపిస్తున్నాడు వీరుల జాబితా, విశ్వాస వీరుల జాబితా. ఏం వీరులు వీళ్ళు? అంతే కదా. ఈ వీరులందరూ ఎవరనంటే దేవుని విషయంలో అనగా మనకు అర్థం కావాలి. ఒక మనిషి ఎందుకు పుట్టాడో అందుకు బ్రతకటం, అదే దేవుని కోసం బ్రతకటం అంటే. ఒక వ్యక్తి బడికి ఎందుకు వెళ్ళాడో, ఎందు నిమిత్తం బడికి వెళ్ళాడో అందు నిమిత్తమై పర్ఫెక్ట్గా బ్రతకటమే జ్ఞానం, తెలివి అని అనుకుంటే, ఒక మనిషి భూమి మీదకి ఎందుకు పుట్టాడో అందుకు బ్రతకటం, పర్ఫెక్ట్గా అందుకు బ్రతకటమే దాన్నే ఏమంటారంటే దేవుని కోసం బ్రతకటం అంటారు. దాన్ని దేవుని కోసం బ్రతకటం అని అంటారు.
అందుకోసమే అలా బ్రతకటానికి ఆధారం, బేస్ ఎవరి మీద డిపెండ్ అయి ఉండాలి అని అంటే, ఒక కంపెనీలో ప్రతి పని ఏ పని చేసినా కూడా ఓనర్ మెచ్చుకోవాలి, ఎండి మెచ్చుకోవాలి అనే కోణంలో ప్రతి ఎంప్లాయీ పనిచేస్తాడు. అంతేనా కదా? ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత మా అమ్మ నాన్నని సంతోషపెట్టడానికి పని చేయాలి, ఏం చేస్తాడా? నా భార్య సంతోషంగా ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలనో నా భార్య సంతోషం ప్రకారంగా చేయాలని అంటాడా? లేకపోతే ఏ కంపెనీలో అయితే జాయిన్ అయ్యాడో ఆ కంపెనీ ఓనర్ యొక్క ఆనందం కొరకు పనిచేస్తాడా? న్యాయమే కదా అది. ఈరోజు ప్రపంచానికి అర్థం కాని విషయం అనమాట. అసలు అర్థం కావట్లేదు, ఎందుకోసమే ఈ విషయాలు చెప్తున్నాను. అదేవిధంగా భూమి మీదికి నిన్నెవడు పంపించాడు? ఈ భూమిని ఎవరు నిర్మించారు? నువ్వు ఈ భూమి మీద బ్రతకటానికి నీ కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ సదుపాయాలన్నింటినీ తయారు చేసింది, నిర్మించింది, సెట్ చేసింది ఎవడు? ఎటు తిరగాలన్నా పైప్ పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేకుండా, పైప్ కనెక్షన్ లేకుండా గాలి పీల్చుకునే సదుపాయం కలిగించాడా లేదా దేవుడు? ఎక్కడన్నా పో, ఎంత దూరం అన్నా పో, పీల్చుకుంటూ పోతూనే ఉంటావు గాలిని. గాలి లేకపోతే ప్రయాణం చేస్తావట్ను? గాలి లేని ప్రాంతంలో నడవగలవా, నిలబడగలవా? గాలి కానివ్వండి, భూమి కానివ్వండి, తాగుతున్నటువంటి గంట గంటకు తాగేటటువంటి నీళ్లు కానివ్వండి, ఇదిగో మన శరీరం బాగుండాలి అని అంటే వేడి కావాలి, వెలుతురు కావాలి, ఆ సూర్యుడు కానివ్వండి, ఈ రాత్రి పగలు ఇవన్నిటిని నిర్మించినటువంటి వాడు దేవుడు. ఆ దేవుని కోసం బ్రతకటమే నీ జీవిత పరమార్థం, మన బాధ్యత. అది వదిలేసి మనం ఎన్ని చేస్తున్నాం ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి. ఈ లోకంలో పుట్టినటువంటి మనుషులు, బైబిల్లో ఎవరి గురించి రాయబడిందో చెప్పనా? ఎవరైతే తాము పుట్టింది ఎందుకో తెలుసుకొని, తమను పుట్టించింది ఎవరో తెలుసుకొని, తమకు ఈ విధంగా బ్రతుకునిచ్చింది ఎవరో తెలుసుకొని, అతని కోసం ఎవడైతే బ్రతుకుతున్నాడో, ఎవరైతే బ్రతికారో అలాంటి వారులే వీరులుగా, విశ్వాస వీరులుగా పేర్కొనబడ్డాడు బైబిల్లో. లోకంలో మహానుభావులుగా, మహనీయులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లేదా? కానీ వాళ్ళ గురించి ఎందుకు బైబిల్లో రాయబడలే? గొప్ప గొప్పోళ్ళుగా వాళ్ళ గురించి పుస్తకాలు 1-2 కాదు 10-15 పుస్తకాలు రాసేసి మహానుభావులుగా కీర్తి పొందుకుంటున్నారు. గొప్ప గొప్ప వాళ్ళుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ఎందుకు వాళ్ళ పేర్లు బైబిల్లో రాయబడలేదు చెప్పండి? ఇది మీకు అర్థం కావాలంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో నుంచి ఒక మాట చెప్తాను వినండి. బడికి వెళ్తాడు, బడికి వెళ్ళిన తర్వాత అద్భుతంగా డ్యాన్స్ కొడతాడు. ఆయన ఎందుకు పొగడరు టీచర్లు? ఆయనకెందుకు ఫస్ట్ ర్యాంక్ తెలివైన వాడు అని సర్టిఫికేట్ ఇవ్వడు? నువ్వు బడికి వెళ్ళింది డ్యాన్సులు కొట్టడానికి కాదురా, చదువుకోనికి. అవునా? బడికెళ్ళి వేరే ఇతరాత్ర పనులు చేసి వాటిపైన పట్టు సాధించి ఏవేవో చేస్తుంటారు. బతకటానికి పనికి వస్తుందేమో కానీ నువ్వు వెళ్ళింది మాత్రం ఆ పని కోసం కాదు. అంతేనే కదా? ఏ పని నిమిత్తం అయితే వెళ్ళావో ఆ పని నువ్వు పర్ఫెక్ట్గా నెరవేరిస్తే అది కదా. అందుకోసమే బైబిల్లో ఎవరి పేర్లు రాయబడింది? ఈ లోకంలో గొప్ప గొప్ప వాళ్ళుగా ఎంతమంది పేరు పొందినప్పటికీ వాళ్ళ పేర్లు ఎందుకు బైబిల్లో లేదు అని అంటే, వాళ్ళు పనికి మాలిన పనులు చేశారు. ఏం పనులు చేశారు? పనికి మాలిన పనే చేశారు. వాళ్ళకి ఈ మాటలు గిట్టకపోవచ్చు కానీ ఒరిజినల్. ఎందుకంటే నువ్వు ఎందుకు పుట్టావో, నిన్ను పుట్టించింది ఎవరో, నిన్ను పోషిస్తుంది ఎవరో, నువ్వు బ్రతకటానికి కావలసిన వనరులను, సదుపాయాలన్నింటినీ నిర్మించినటువంటి వాడు ఎవరో, అసలు ఆయన ఎందుకు ఇదంతా పెట్టాడు, నిన్నెందుకు పెట్టాడు, ఈ పంచభూతాలను ఎందుకు నిర్మించాడు, అందులో నిన్నెందుకు పెట్టాడు, పుడింగునే ఎందుకు పెట్టాడు, అది తెలుసుకోకుండా బ్రతికితే నీదొక బ్రతుకా? దాన్ని బ్రతుకు అంటారా? నిన్ను మళ్ళీ పనికి మాలోళ్ళందరూ కలిసి పనికి మాలోళ్ళ మీద పనికి మాలోడు, పెద్ద పనికి మాలోడు అని చెప్పేసి నీకు హారతులు పట్టడం, నీకు మళ్ళీ దండలు వేయటం, శాలువలు కప్పటం, కిరీటాలు పెట్టడం. అవునా కదా? బైబిల్ ఏమంటది? అందం వ్యర్థమైనది, సౌందర్యం వ్యర్థమైనది రాశాడా లేదా? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని చెప్పేసి బైబిల్ చెప్పాడు. కానీ లోకం ఏమంటది? అందరిలోకెల్లా నువ్వు అందగత్తవి అని చెప్పేసి నించోబెట్టేసి కిరీటం పెడతారు. అది పనికి మాల పని కాకపోతే మంచి పని ఏంటంటారు? వాడిపోయే తోలును చూసే నువ్వు ఇలా కంగారు పడి ఇలా ఆనందపడితే, అసలు వాడిపోనిది, వాడబారినిది అయినటువంటి నీ ఆత్మ నీలో ఉంది. దాని గురించి ఆడాన పట్టించుకున్నావా? దాని గురించినటువంటి జ్ఞానం నీకుందా? సృష్టి గురించినటువంటిది, సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని గురించి అసలు నువ్వెందుకు పుట్టావో తెలుసుకోకుండా బ్రతుకుతున్న నువ్వు ఒక జ్ఞానివా? అవునా కదా? మనం కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు మనం వాళ్ళకంటే బెటర్ పొజిషన్లో ఉన్నామని అప్పుడప్పుడు చెప్పుకుంటుంటాం, కానీ మనం వాళ్ళకంటే దౌర్భాగ్యంగా బ్రతుకుతుంటాం, వాళ్ళకంటే గలీజ్గా బ్రతుకుతుంటాం. బైబిల్లో రాయబడిన వాళ్ళు ఎవరయ్యా అంటే, వాళ్ళు ఎందుకు పుట్టారో అందుకు బ్రతికి పర్ఫెక్ట్గా బ్రతికిన వాళ్ళే. అవునా కదా? ఆదాము గారు ఉన్నారు, పర్ఫెక్ట్గా బ్రతకలే. ఆయన తర్వాత ఆయన కుమారుడు పర్ఫెక్ట్గా బ్రతికాడు. 2 కుమారులు పుడితే అందులో ఒకడే పర్ఫెక్ట్గా బ్రతికాడు. అందుకోసమే ఆయనను కిరీటం ఇస్తూ మాట్లాడబడింది. ఒక ఆయన ఫెయిల్ అయ్యాడు అని చెప్తూ. తర్వాత హనోకు, మరి హేబేలు తర్వాత డైరెక్ట్ హనోకేనా? మధ్యలో లేరా? చాలామంది ఉన్నారు. ఎందుకు హనోకు దగ్గరికి జంప్ అయింది? ఎవరైతే పర్ఫెక్ట్గా బ్రతుకుతారో. తర్వాత హనోకు తర్వాత ఎవరు? నోవాహు దగ్గరికి వచ్చింది. 7వ వచనంలో నోవాహు గురించి మధ్యలో ఎవరు లేరా? ఉన్నారు. నోవాహు తర్వాత అబ్రహాము. మధ్యలో పుడింగులు చాలామంది ఉన్నారు. రాజకీయంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? ప్రపంచంలోనే రాజకీయాన్ని నేర్పించిన మొట్టమొదటి వ్యక్తి పేరు ఏం పేరు చెప్పండి?
ఆ వ్యక్తి పేరు బైబిల్లో ఉంది, తెలీదా? నిమ్రోద్ అండి. మనుషులను పరిపాలించాలి అనే ఆలోచన కలిగి మొట్టమొదట రాజకీయం చేసినటువంటి వ్యక్తి, మొట్టమొదట మనుషులను పరిపాలించినటువంటి వ్యక్తి. కానీ ఆయన గురించి ఎందుకు రాయలే ఇక్కడ? అబ్రహాము కంటే ముందున్నటువంటి వ్యక్తే. కానీ నువ్వు పుట్టింది మనుషులను పరిపాలించడం కోసం కాదు, దేవుని పరిపాలనను పర్ఫెక్ట్గా బ్రతకటానికి. అది వదిలేసి మనుషుల్ని పరిపాలించాలనే దిక్కుమాలిన ఆలోచన చేసావు చూడు, అందుకు నీ పేరు ఇక్కడ లేదు. మనుషులకు నువ్వు గొప్పగానే కనపడవచ్చు. మనుషుల దృష్టిలో ప్రపంచంలోనే మొట్టమొదటి రాజు ఎవరైనా ఉన్నారంటే అతను నిమ్రోద్ అని చెప్పుకోవచ్చు. కానీ ఏం లాభం? మనుషులు కొనియాడతారేమో కానీ దేవుడు కాదు. అందుకోసమే బైబిల్లో నీ పేరుంది అని అంటే మామూలు విషయం కాదు, అది దేవుని హృదయంలో నీ పేరున్నట్టు. అందుకోసమే అబ్రహాము గారి పరిస్థితి చూసారా? అద్భుతమైనటువంటి విశ్వాసి అతను. ఇందాక చెప్పిన చిన్న ఎగ్జాంపుల్ చూసారా? నాన్న కుమారుడికి ఒక స్వీట్ బాక్స్ ఇస్తే ఆ బాక్స్లో నుంచి ఒకటే తీసుకొని మిగతాదంతా నాన్నకి ఇచ్చేసినటువంటి విధానం. అలాంటి కుమారుడు ఎవరైనా ఉంటే అది ఈయనే అనిపిస్తుంది మనకు. ఎవరు? అబ్రహాము గారు. ఈ దేశమంతా నీది అని అంటే ఆ దేశంలో, ఆ భూభాగంలో ఒక మూలన గుడిసేసుకొని ఉంటున్నాడు ఆయన. అంత మాత్రమే కాకుండా ఆయన గురించి ఏమని రాయబడుతుంది ఇక్కడ అంటే 9వ వచనంలో ఉంటుంది. అది విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబును వారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. ఎందుకు అలా పరవాసులైరి అంటే ఎలా అనగా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాం బ్రతికిన దినాలెన్ని, సంవత్సరాలెన్ని తెలుసా? మనం ఇవన్నీ ఎందుకు గుర్తులేదు మనకు? ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్స్ నేను అడుగుతుంటే ఏ ఒక్కటి నేను చెప్పగలుగుతున్నారా మీరు? ఎందుకు గుర్తులేదు? 24 గంటలు ఫుల్ కాన్సన్ట్రేషన్ మన చర్మం మీద ఉంటుంది, మన శరీరం మీద ఉంటుంది, మన ఇంటి మీద ఉంటుంది. మనకు 24 గంటలు దాని మీదనే ఉంటుంది. ఆదివారం వస్తేనే తలక్కుమని మెరుస్తుంది చిన్న ఆలోచన, అరే ఈరోజు ఆదివారం కదా అని, దేవుని దగ్గరికి చర్చి 4 మాటలు వినాలి కదా అని. విన్నంతసేపే మళ్ళీ వెంటనే మర్చిపోతాం. వచ్చేవారు లాస్ట్ వీక్ ఏం చెప్పామో అని అంటే గుర్తుంటుందా మనకు? గుర్తుంటుంది. ఎందుకంటే దీని మీద మనసు లేదు, దీని మీద మనకు కాన్సన్ట్రేషను లేదు. అప్పుడప్పుడు అంటుంటాడు అన్న, ఏ చదువుతుంటే గుర్తుండట్లేదు, ఎందుకు గుర్తుంటాయి? అవునా కదా? మన మనసు, మన కాన్సన్ట్రేషను మిగతా వాటి అసలు కరెక్ట్గా మనం ఆలోచించుకోవాలి. మన గురించి మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి. నాకు ఏది ఎక్కువగా జ్ఞాపకం వస్తుంది, దేని గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను అనే క్లారిటీ మనకుంటే మనం ఎక్కడున్నాం, మన పొజిషన్ ఏంటి, మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. మనకు అర్థమైతే నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎక్కడ మార్పు చెందాలి, ఎలా మార్పు చెందాలి అనే విషయాలు మనకు అర్థమవుతుంది. అవునా కదా? మన పొజిషన్ మనకు అర్థం కావాలి. అప్పుడప్పుడు మనం బస్సులో వెళ్తుంటాం, ఏసీ బస్సుల్లో మొత్తం కవర్ చేసి ఉంటుంది, కొద్దిసేపు పడుకున్న తర్వాత లేచి ఎక్కడున్నాం మనం చూసుకుంటావా లేదా? విండో తీసి ఎక్కడున్నాం మనం గుర్తుపడతానికి, ఎక్కడున్నామో తెలిస్తేనే కదా, మనం ఏడున్నామో తెలిస్తేనే కదా ఇంకెంత దూరం ఉంది, ఎక్కడికి వెళ్తున్నాం అనేది గుర్తుండేది. అదే విధానంలో మన ఆత్మీయ పొజిషన్ కూడా ప్రతిదినం మనకు గుర్తుండాలి. నేను ఎక్కడున్నా, నా ఆలోచన ఎటువైపు సాగుతుంది, ఎక్కువ నేను దేని గురించి ఆలోచిస్తున్నాను, నా పొజిషన్ ఏంటి. ఇది లేదనుకో మనం ఏడిపోతున్నామో తెలియదు. ఏదో టక్కున ఎవడో గుర్తు తెచ్చినట్టు నిద్రపోతున్నటువంటి తట్లి మీ ఊరు వచ్చిందిరా లేరా అని టక్కున లేచేసి పరిగెత్తుకొని పోయి దిగుతాం. దిగిలిపోయిన తర్వాత చూస్తే ఒరే ఇది మా ఊరు కాదుగా, ఇప్పుడు ఏం చేసేది ఏముంది? నువ్వు డెక్కుంటూ పాక్కుంటూ వెళ్ళాలి ఆడికి. అట్లాంటి పొజిషన్ మనది. నా జీవితంలో ఒకసారి జరిగింది. అర్ధరాత్రి పూట బస్సు ఎక్కి వస్తున్నాను నేను విజయవాడ నుంచి. కోదాడలో దిగాలి, కోదాడలో దింపు అని చెప్పేసి పడుకుంటే కోదాడకు డైవర్ట్ అయ్యేటటువంటి బైపాస్ వదిలేసి ఒక 2 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. 2 కిలోమీటర్లు వెళ్ళిపోయి వాడికి అప్పుడు జ్ఞాపకం వచ్చి వాడు తట్టి లేపిండు అనమాట. అర్ధరాత్రి పూట ఎదుగో కోదాడ వచ్చింది దాటిపోతున్నా అంటే వాడు ఆ మాట అనటంతోనే టక పట్టుకొని సూట్ కేసు ఎన్న పట్టుకొని దిగేసిన. నేను, మా మిస్సెస్, మా వాడు ముగ్గురు ఉన్నాం. టైం అప్పుడు రాత్రి 3 అవుతుంది, 2:30-3 ఆ టైం అవుతుంది. ఫ్యామిలీతో దిగిన తర్వాత ఇంకొక 2-3 కిలోమీటర్లు వెళ్తే కానీ కోదాడ నుంచి మిర్యాలగూడ వెళ్ళేటటువంటి ఆ బైపాస్, ఆ బ్రిడ్జి రాదు. వెనక్కి వెళ్తే 2 కిలోమీటర్లు వెళ్తే కానీ ఆ జంక్షన్ రాదు. ఆ జంక్షన్కి వెళ్ళినా ఏం లాభం ఉంటుంది? కోదాడ బస్ స్టాండ్కి వెళ్ళాలి అని అంటే 6-7 కిలోమీటర్లు చూపిస్తుంది. ఆ టైంలో నేను సెల్ ఫోన్లో చూసుకుంటే ఇదే సోయి నాకు బస్సులో ఉన్నప్పుడు ఉండుంటే నేను వాటితో మాట్లాడేవాడిని కదా. ఏది నన్ను ఇక్కడ దింపుతున్నావు, కొంచెం ముందుకు పోని, అక్కడ దిగితే కొంచెం ఆ రోడ్డు దిగేసి మిర్యాలగూడ వెళ్ళే హుజూర్ నగర్ వెళ్ళే బస్సు స్టాపులు ఉంటాయి, అక్కడ నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అనొచ్చు. కానీ ఎక్కడ సందు లేకుండా అసలు దరిదాపుల్లో వాతావరణం లేని ప్లేస్లలో అర్ధరాత్రి పూట వదిలేస్తే ముగ్గురం అక్కడి నుంచి సూట్ కేసు పట్టుకొని నడిచి వెళ్ళే పరిస్థితి.
అర్థమవుతుందా? మన బతుకులు అట్లుండొద్దు, మన ఆత్మీయ జీవితంలో అట్లుండొద్దు అంటున్నాను. నేను ఎక్కడున్నానో ప్రతి క్షణం స్పృహలో ఉండాలి మనం. మన ఆత్మీయ స్థితి ఎక్కడుంది, అసలు నేను ఎక్కువ దేని గురించి ఆలోచిస్తున్నాను, నా మనసు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది, దేని గురించి నేను ఎక్కువగా తప్పిస్తున్నాను. కానీ దేని గురించి తప్పించాలి, నా మీద ఉన్న బాధ్యత ఏంటి, నా కర్తవ్యం ఏంటి, అర్థమవుతుందా? కాబట్టి మనం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి గురించి ఈరోజు చెప్పేటటువంటి మాటలు మీరు కనుక విని అనుసరిస్తే డెవలప్ అవుతారు. ఖచ్చితంగా రానున్నటువంటి దినాలలో మెల్లమెల్లగా ఎదుగుతారు. ఎందుకంటే ఇప్పటికీ చాలా సంవత్సరాలు వేస్ట్ అయినాయండి. ఇది 2024 ఎండింగ్. ఇంకో 4 రోజులైతే 2025 రాబోతుంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలి, ఏ విధంగా జాగ్రత్త పడాలి? ఎప్పుడు ఇంతేనా? ఇక 24లో ఇంతే, 25లో ఇంతేనా? ఆలోచించుకోండి ఒకసారి. రావటం పోవటం ఇంతేనా? ఇక మార్పు ఏమన్నా ఉందా? మార్పే లేకుండా బతుకుతావా ఇంతే? పుసుక్కున పోతాం, ఒకరోజు నిలబడాలి. అప్పుడు ఆ భయంకరమైనటువంటి నరకాగ్ని గుండంలో వెళ్ళగలవా? దాని గురించి అవగాహన ఉందా? వెళ్ళిన తర్వాత కేకలేస్తే వచ్చేదేమి లేదు. అందుకోసమే బ్రతికి ఉండగా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, నీ గురించి నువ్వు ఆలోచించుకోకుండా బతకకు. ఒక పిచ్చివాడిలా, ఒక తెలివి తక్కువలా, ఒక జంతువుల్లా మనం బతకొద్దు. నేను ఎక్కడున్నా, నా ఆత్మీయ స్థితి ఎక్కడుంది, నేను ఎవరి గురించి ఆలోచిస్తున్నాను, నా గతి ఏంటి, నా స్థితి ఏంటి అని ఆలోచించుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉండరాదు. మన బాధ్యత మనం నెరవేర్చాలి అని అంటే ఈ విధమైనటువంటి ఆలోచనలోనికి మనం వెళ్ళాలి. కాబట్టి ఇతను అబ్రహాము గారు ఇంతుంది అని ఉన్నదాన్ని చూసి మురిచిపోకుండా అసలు నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడ ఉండాలి, నాకేం కావాలి, క్లారిటీతో ఉన్నాడు ఆయన. నాకేం కావాలి, ఇది కాదయ్యా, దేశం మొత్తం నీదే అన్నా కూడా నేనేమైనా ఉండిపోతానా ఇక్కడ? ఇదేమన్నా నా సొంతమా? ఏదో ఒక రోజు రావాలి. ఆయనకు కూడా తెలియదు 175 వచ్చేంత వరకు 175 బతుకుతానని. కానీ ఆయన ఏమనుకున్నాడు, ఎప్పుడు పోతానో తెలియదు, ఇది నాది కాదు, నేను పర్మనెంట్ ఇక్కడ కాదు. ఏ రోజు పోతానో తెలియదు, పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా పునాదులు గల పట్టణం ఉందే పరలోకం, అది నాకు కావాల్సింది. అక్కడికి ఒక్కసారి వెళ్ళానంటే ఇక మళ్ళీ అక్కడ చావు లేదు, దానికి అంతం లేదు. సో అలాంటి పట్టణం నాకు కావాలి అనే క్లారిటీతో ఉన్నాడు ఆయన. అందుకోసమే ఈ భూలోకంలో ఏం వచ్చినా వాటిని పట్టించుకోకుండా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. అందుకోసమే విశ్వాస వీరుల్లో ది నెంబర్ 1 అన్నమాట. తను విశ్వాసులైనటువంటి వారందరికీ తండ్రిగా బిరుదాంకితులు. నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి. అంత మాత్రమే కాకుండా శారా గారి గురించి కూడా మాట్లాడబడిందండి. శారా గారి గురించి కూడా మాట్లాడబడిందా లేదా? ఎన్నో వచనం? 11. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను. మనకుందా? విచిత్రం ఏంటంటే గట్టిగా నమ్ముతాం మన మనుషుల్ని. వాడేస్తాడు దెబ్బ, గట్టిగానే వేస్తాడు. మనం వాడిని గట్టిగానే నమ్ముతాం మనుషుల్ని, కానీ గట్టిగానే ఎత్తాడు. వేసిన తర్వాత కోలుకోలేక, తట్టుకోలేక అప్పుడు దేవుని మీద సనుగుతుంటాం. మరి నువ్వు నన్ను కదా నమ్మాల్సింది, మనుషుల్ని ఎందుకు నమ్మినావు? నమ్మకస్తుడు ఎవడరా చెప్పారని మాట్లాడప్పుడు దేవుడు, అయ్యా నమ్మకస్తునివి నువ్వే, నా బుద్ధి గడ్డి తిని వీళ్ళని నమ్మిన. అందుకోసం మనుషుల్ని కాదు నమ్మాల్సింది, నమ్మకస్తుడిని నమ్మాలి. మనుషులు ఎవరు కాదు, నమ్మకస్తులు. అవునా కదా? సో నమ్మకస్తుడైనటువంటి దేవుని ఎడల నమ్మకము కలిగి బ్రతికి ఆవిడ కూడా విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడింది. శారమ్మ గారు స్త్రీ, విశ్వాసురాలైనటువంటి ప్రతి స్త్రీకి ఆవిడ తల్లి. అవునా కదా? ఆవిడని పోలి నడుచుకోవాలి అని చెప్పేసి మాట్లాడతాడు. నెక్స్ట్ 21. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. తర్వాత యోసేపు గారి గురించి ఉంది. ఆ తర్వాత 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఇది గుర్తుపెట్టుకోండి, మనకు ఎక్కువ ధనం మీదనే ఉంటుంది నమ్మకం. ధనము కంటే నమ్మకం దేవుని పట్ల ఉందా? ధనము కంటే ఇక్కడ ఎవరి మీద? క్రీస్తు విషయమై అన్నాడు. క్రీస్తు విషయమై అనగా దేవునిపై. క్రీస్తు ద్వారా మనం కూడా క్రీస్తు ద్వారానే దేవుని పట్ల నమ్మకం నెలకొల్పాం ఈరోజు. క్రీస్తు విషయమై అని అంటే దేవుని సంకల్పం విషయమై, దేవుని ఏర్పాటు విషయమై. నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, నింద గొప్ప భాగ్యమట. ఎవరైనా ఎంచుకోగలుగుతున్నారా? నిందలు వస్తే ఊగిపోతాం మనం. ఎంత మాట అన్నాడు నన్ను అని చెప్పేసి మనం అసలు ఆగం. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు పడిపోయినావని అర్థం. అదే నిండు విశ్వాసం ఉందనుకో,
నింద నిన్ను కూలగొట్టదు, నింద నిన్ను పడగొట్టదు, నింద నిన్ను ఒక మాటగా పడిపోతుంటాం మనం. కొన్నిసార్లు ఒక మాట వల్ల చర్చికి రాకుండా మానేస్తుంటాం. కొన్నిసార్లు ఒక మాట వల్లనే ఏవేవో చేసేస్తుంటాం. ఒక మాటను బట్టి ఏదేదో చేసేస్తున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ మాట నీకు తగిలింది, తగిలిన ఆ మాట దెబ్బకు పడిపోయినామని అర్థం. విశ్వాసం మోకాళ్ళకి దిగజారిపోయిందని అర్థం. విశ్వాసంతో ఉంటే నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట. నిజ క్రైస్తవుడు నిందలకు, అవమానాలకు, బాధలకు బాధపడతాడా? వాటిని మహా ఆనందం అని ఎంచుకుంటాడు. మహా ఆనందం అని ఎంచుకుంటాడు. తర్వాత 27, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తు విడిచిపోయి. నెక్స్ట్ 29వ వచనం, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీలు. 30వ వచనం, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత యెరికో గోడలు కూలిపోయిందట. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని, ఆవిడకు కూడా విశ్వాసం వచ్చిందండి. ఆవిడ ఎంత వింత అంటే విశ్వాస జాబితాలో, విశ్వాస వీరుల జాబితాలో ఇశ్రాయేలీలు ఏర్పాటు అయిన తర్వాత ఈవిడ అన్యురాలు, ఇశ్రాయేలీయురాలు. జస్ట్ విన్నదంతే, చూసినోళ్ళు లేరు విశ్వాస వీరుల జాబితాలో. కార్యాలన్నీ చూసినోళ్ళు లేరు, కానీ ఆ కార్యాలు విన్నావిడ వచ్చింది. విశ్వాసం విని నమ్మింది, నమ్మి నమ్మకానికి తగ్గ పని చేసింది. ఒరిజినల్గా చెప్పాలంటే తన ప్రాణాన్నే పణంగా పెట్టింది ఆవిడ. తెలుసా మీకు? నమ్మి చేసే పని ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది, రిస్క్ ఉంటుంది. దేవుణ్ణి నమ్మి నువ్వు చేసే ప్రతి పనిలో రిస్క్ ఉంటుంది. రిస్క్ చేసుకోగలుగుతున్నావు అని అంటేనే నీ విశ్వాసం దేవునికి కనపడుతుంది. నీ విశ్వాసం దేవునికి ఎప్పుడు కనపడుతుంది అంటే ఓన్లీ వన్ థింగ్, నువ్వెప్పుడైతే నీ ప్రాణాన్ని, నీ సమస్తాన్ని రిస్క్లో పెడతావు చూడు, దేవుణ్ణి నమ్మి పెడతావు రిస్క్లో. విచిత్రం ఏంటంటే అప్పుడు మనం చాలామంది లోకంలో డబ్బును నమ్మి కుటుంబాన్ని రిస్క్లో పెడుతుంటారు. దేని నమ్మి? డబ్బును నమ్మి. అది కనుక ఫెయిల్ అవ్వాలి, సుక్కలు కనపడతాయి మనోడికి. అలా ఎన్ని వేల వందల కుటుంబాలు రోడ్డున పడలేదు చెప్పండి. చాలామంది మనుషులను నమ్మి రిస్క్లో వెళ్తుంటారు, రిస్క్ తీసుకుంటుంటారు. కానీ నువ్వు రిస్క్ తీసుకోవాల్సింది ఎక్కడ తెలుసా? దేవుణ్ణి నమ్మినప్పుడు తీసుకోవాలి రిస్క్. అప్పుడు అది దేవుని కవిలలో రాయబడుతుంది, దేవుని హృదయంలో ఉంటుంది, దేవుని పరిధిలోనికి నీ విశ్వాసం వెళ్తుంది. రిస్క్ ఇప్పుడు ఇదే కదా ఆవిడ చేసినటువంటి రిస్క్. ఈవిడ దాచిపెట్టింది, లేదంటే ఈవిడ వచ్చిన వేగుల వారిని దాచిపెట్టింది అనే విషయం గనక అక్కడ ఉన్నటువంటి రాజుకు తెలిస్తే నెక్స్ట్ మినిట్ ఈవిడ ఉండదు. ఉంటుందా? అది తెలిసి కూడా దాచిపెట్టింది అని అంటే అది రిస్క్. తన ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడింది. అది చూశాడు దేవుడు, విశ్వాస వీరుల జాబితాలో పెట్టాడు. ఏ ఒక్క క్రియ అయినా ఇలాంటిది ఉందా మన జీవితంలో? ఉంటేనే మనం నమ్మినట్లు, లేకపోతే మనం కాదు విశ్వాసం. మన విశ్వాసం ఏ రోజైనా ఈ స్థాయిలో ఉందా? మన జీవితాన్ని మనం పణంగా పెట్టగలమా? రిస్క్ తీసుకోగలమా? దేవుని కోసం ఏనాడైనా రిస్క్ తీసుకున్నావా? ఆ రిస్క్ కూడా ఎలా ఉండాలి తెలుసా? మనుషుల మెప్పు కోసం రిస్క్ తీసుకుంటాం అప్పుడప్పుడు మనం. వద్దు, దేవుడు చూస్తున్నాడు అని హృదయపూర్వకంగా నమ్మి సంతోషంగా ఆనందంగా చే రిస్క్. దేవుని కోసం చే రిస్క్, మనిషి కోసం కాదు. వచ్చాడు అనిపించుకోవాలి అని, పోయాడు అని అనిపించుకోవాలని, చేశాడు అని అనిపించుకోవాలి అని, మనుషుల కోసం కాదు, దేవుని కోసం రిస్క్ చేయగలగాలి. అది చేసింది ఇవిడ. నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఇకను ఏమి చెప్పుదును అని వరుసగా గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయం చాలదు. వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఎలా బ్రతికారు? ఒకటే మనకి ఇక్కడ అర్థం కావాల్సిన పాయింట్, నీ కర్తవ్యం ఏంటో తెలుసా? పుట్టిన తర్వాత ప్రతి మనిషి కర్తవ్యం ఏంటో కరెక్ట్గా అర్థం కావాలి మనకు. అప్పుడే మనం పర్ఫెక్ట్గా బ్రతకగలం. అర్థం అవటం మాత్రమే కాకుండా నర్రాల్లోనికి ఎక్కాలి. మన కర్తవ్యం ఏంటో చెప్పండి, నేను చెప్పనా? పుట్టాలి, 20-25 సంవత్సరాలు పెరగాలి, ఆ తర్వాత పెళ్ళి చేసుకోవాలి, ఆ తర్వాత ఖచ్చితంగా పిల్లల్ని కనాలి, ఆ తర్వాత పిల్లల్ని కన్న తర్వాత పిల్లల కోసం ఎంతో కొంత ఆస్తిని సంపాదించాలి, వాళ్లకు పెళ్ళిళ్ళు చేయాలి,
ఆ తర్వాత ఎప్పుడొస్తే అప్పుడు చావు పోవాలి. ఇది కదా మన కర్తవ్యం. ఈరోజు మనుషులందరూ అదే కదా బ్రతుకుతున్నది, అలానే కదా బ్రతుకుతున్నది. అదే ఆనందం, వాళ్ళకు తృప్తి. మాకు ఇంకేం కావాలయ్యా? పిల్లోడు పుట్టకపోతే, పిల్లలు పుట్టకపోతే గోస చేస్తుంటారు. వయసు వచ్చిన తర్వాత పిల్లోడికి అమ్మాయి దొరకలేదనుకో, అమ్మాయికి అబ్బాయి దొరకలేదనుకో ఇంకేమంటారు? ఎతుకుతుంటారు. నాకు ఒక్కటే ఏం లేదు, టెన్షన్ అంతా ఒకే ఒకటి, ఏంది ఇది? మామూలుకి పెళ్లి చేస్తే చాలు. అమ్మా, ఏం కర్తవ్యం అసలు అది. ఏదో ఒకరోజు పుసుకుని పెళ్ళి అయింది, అయిన తర్వాత అయిపోయిందా, తీరిందా అని చెప్పేసి అన్న మనకి ఏమంటాడు తెలుసా? ఒక్క పిల్లోడు పుడితే చాలయ్యా అంటాడు. ఆగుతుందా అది? ఆగదు. నీ ఊపిరి ఆగేంత వరకు ఏదో ఒకటి కనెక్ట్ అయితేనే ఉంటుంది. కానీ మన బాధ్యత అది కాదయ్యా. ప్రతి మనిషి బ్రతకాల్సిన విధానం ఏంటంటే, వీళ్ళ జీవిత చరిత్ర మనం చదువుతుంటే మనకు కనెక్ట్ అవ్వాలి, అర్థం కావాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే, పుట్టిన తర్వాత చచ్చిపోయేంత వరకు నీ ఇష్టం దేవుడై ఉండాలి, నీ ఆస్తి దేవుడై ఉండాలి, నీ ప్రాణం దేవుడై ఉండాలి. దేవుని కోసం ప్రాణం కూడా ఈజీగా అవలీలగా పెట్టగలిగే స్థాయిలో నువ్వు నిలబడాలి. అప్పుడే చాలా గొప్పగా నీ బ్రతుకుంటుంది. భూలోకంలో మాత్రమే కాకుండా ఈ భూలోకం దాటిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ భూలోకంలో శాంతి సమాధానము నీ ఇంటి చుట్టే కాపలగాచి ఉంటుంది. నాదంటూ ఏమీ లేదు ఇక్కడ, సమస్తం దేవునిదే. ఏమి ఇవ్వటానికైనా ఏం చేయటానికైనా దేవుని కోసం పర్ఫెక్ట్గా దేవుడే, సమస్తం దేవుడే. ఇక్కడ నాదంటూ ఏమీ లేదు, సమస్తం దేవునిదే అని అనుకుని బ్రతుకు. ఇది మనకు చాలా కష్టతరమైంది. ఎందుకో తెలుసా? మనం ఒకదానికి అలవాటు పడిపోయాం. ఒకదానికి అలవాటు పడిపోయిన తర్వాత దాన్ని విడిచిపెట్టాలంటే ఎంత కష్టం. తాగుబోతున్నాడు, విడిచిపెట్టడం ఎంత కష్టమో చెప్తాడు. సిగరెట్ తాగుబోతు ఒకటి అలవాటు అయిపోయిన తర్వాత విడిచిపెట్టడం అంత ఈజీ కాదు. అలవాటే కాకుండా ఉంటే పెద్ద కష్టమేనుందా? ఈరోజు మనం దేవుని కోసం బ్రతకలేకపోవడానికి గల కారణం ఏంటంటే, మన బతుకు లోకానుసారంగా, శరీరానుసారంగా బ్రతకడం బాగా అలవాటు పడ్డం. కాబట్టి ఇప్పుడు ఆత్మానుసారంగా దేవుని కొరకు బ్రతకాలి అని అంటే, ఈ విధానంలోనికి రావాలి అని అంటే చాలా కష్టమవుతుంది, చాలా కష్టపడాల్సిన పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోయి, విశ్వాసం గురించే కదా మొత్తం చెప్పుకుంటూ పోతున్నాడు. చెప్పుకుంటూ పోయి ఏం చెప్తున్నాడు అని అంటే, మరి కొందరు 33 నుంచి చూడండి. వారు విశ్వాసం ద్వారా దేవుని పట్ల ఉన్న నమ్మకం ద్వారా రాజ్యములను జయించారట, నిధి కార్యములను జరిగించారట, వాగ్దానములను పొందారట, సింహాల నోళ్లు మూశారట, అగ్ని బలాన్ని చల్లార్చారట, ఖడ్గధారం తప్పించుకున్నారట, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారట, యుద్ధములో పరాక్రమశాలులై అన్యుల సేనలను పారదోలారట. చూడు, విశ్వాసం వల్ల ఏమేం చేశారు వాళ్ళు? డబ్బు బలం వల్ల సింహాలను మూయగలిగారు, డబ్బు బలం వల్ల అగ్నిని చల్లార్చగలిగారు అని ఒకటి ప్రపంచంలో ఎక్కడనుందా డబ్బుకు సంబంధించిన చరిత్ర? వేరే దేనికైనా ఉందా? విశ్వాసానికి ఉన్న బలం ఇంకేమైనా దేనికైనా ఉందా? రుజువులతో నీ కళ్ళ ముందు ఉన్నా కూడా నువ్వు విశ్వాసిగా మారలేకపోతున్నావే, విశ్వాసిగా పరిపూర్ణంగా నిలబడలేకపోతున్నావే. ఎంత చెప్పినా మళ్ళా డబ్బే కావాలి, మళ్ళా లోకమే కావాలి, మళ్ళా శరీరానుసారంగానే కావాలి. అది చంపేస్తుంది, నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్తుంది అని అది కూడా తెలుసు. మళ్ళా నమ్ముతాం, అది తెలిసినా కూడా అలానే సాగుతాం. ఇది ఇటువైపు తెలిసినా కూడా నమ్ముతాం, కానీ ఆ నమ్మకం 100% ఉండదు. చూడు, విశ్వాసానికి ఉన్న బలం చూడు. ఎవరి పట్ల విశ్వాసం ఇంత పని చేయించింది? దేవుని పట్ల ఉన్న విశ్వాసం, దేవుని పట్ల ఉన్న విశ్వాసం. తర్వాత 35, స్త్రీలు మృతులై తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి యాతన పెట్టబడిరట. తర్వాత మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపులతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలల్లోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఒక్క మాట చెప్పాలి. విశ్వాసులు పరిపూర్ణమైన 100% పరిపూర్ణమైనటువంటి విశ్వాసులకు ఈ లోకము యోగ్యమైనది కాదు. కానీ చాలామంది నేను విశ్వాసిని అని చెప్పుకొని లగ్జరీగా, అనుకూలంగా, హాయిగా, ప్రశాంతంగా బ్రతుకుతున్న వాళ్ళు లేరు లిఖలో. అంటే అర్థం ఏంటి? ఈ లోకం నీకు బాగా అనుకూలంగా ఉంది అని అంటే అర్థం ఏంటి? నువ్వు విశ్వాసివి కాదు, నువ్వు విశ్వాసివి కాదు కదా. ఆగి నిలబడి ఇక్కడ ఆలోచించి మాట్లాడుకుంటే చాలా ఉంటాయి, కానీ నేను ఫైనల్గా ఒక పాయింట్ చెప్పాలి. కంటిన్యూషన్. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారు.
సాక్ష్యము పొందిన వారు వీళ్ళందరూ. విశ్వాసం ద్వారా ఏం పొందుకున్నారు వాళ్ళు? ఎవరి ద్వారా సాక్ష్యం పొందుకున్నారు? దేవుని ద్వారా. అవునా? పొందుకున్నప్పటికీ మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింప. ఏందా వాగ్దానము? నిత్య జీవం అనేటటువంటి వాగ్దానము. ఇంకా ఈ విశ్వాస వీరులు ఇంకా అక్కడికి చేరలేదు. ఎక్కడున్నారు వీళ్ళందరూ? సెలెక్టెడే కానీ ఇంకా జాయిన్ అవ్వలేదు. జాయిన్ అవ్వాలంటే అందరూ ఒకేసారి. అప్పుడప్పుడు కంపెనీలో కూడా చూడండి మీరు, వారానికి ఒకసారి రిక్రూట్మెంట్లు జరుగుతుంటాయి. సెలెక్టెడ్ అని చెప్పేసి ఇంటికి పంపించేస్తుంటారు. ఎందుకు? అందరినీ రిక్రూట్ చేసిన తర్వాత ఒకేసారి అందరినీ పనిలో పెడతారు. అప్పటి వరకు యు ఆర్ సెలెక్టెడ్, వెయిట్ చేయండి అంటాడు. అంతే. మేము పిలిచేంత వరకు వెయిట్ చేయండి, మేము పిలుస్తాం, అప్పుడు వచ్చేసేయండి, అప్పుడు వచ్చి జాయిన్ అయ్యిదురు కానీ అని అంటాడు. అదే లెక్కల ప్రకారంగా వెయిటింగ్లో ఉన్నారట వాళ్ళు. ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి కండిషన్లో 12వ అధ్యాయంలో 1వ వచనంలో ఎంత గొప్ప సాక్షి సమూహం ఉందో చూసారా? ఎంత గొప్ప సాక్షి సమూహము! ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆ మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును తర్వాత సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఎవరిని చూడమంటున్నాడు? యేసు వైపు నువ్వు చూడాలి అని నీకు చెప్పటానికి ఎక్కడ ఆరంభించాడు చెప్పండి? హేబేలు దగ్గర ఆరంభించాడు. హేబేలు దగ్గర నుంచి ఆరంభించి విశ్వాసము వలన, దేవుని పట్ల నమ్మకము వలన ఎంత చేశారో చూడు అని చెప్పేసి వాళ్ళ జాబితా అంతా రాసిన తర్వాత ఫైనల్గా అంటుంటాడు, యేసుక్రీస్తు వైపుకు నువ్వు చూడు, యేసుక్రీస్తు వైపు చూస్తూ నువ్వు పరిగెత్తు అని మాట్లాడుతున్నాడు. ఇంతకు యేసుక్రీస్తుని ఏమని పరిచయం చేశాడు? విశ్వాస వీరులలో ఒక వీరుడు అని పరిచయం చేశాడా? ఏం చెప్పాడు ఇక్కడ? విశ్వాసమునకు కర్త అంటే అర్థం ఏంటి? విశ్వాసమునకు కర్త అనే మాటకు 1 అని పైన అంకేసి కిందేమని పెట్టాడు? సేనాధిపతి అంటే అర్థం ఏంటి? సైన్యాన్నంతటినీ నడిపించేటటువంటి సేనాధిపతి. ఆ సైన్యాన్నంతటినీ నడిపించే సేనాధిపతి ఎటు నడిపించాలి? రాజు దగ్గరికి నడిపించాలి. రాజు ఉద్దేశానుసారంగా నడిపించాలి. రాజు ఆజ్ఞల చొప్పున నడిపించాలి. ఇంకా ఆ రాజు ఎవరు? దేవుడు రాజు అని అనుకుంటే సైన్యాధిపతి ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. సైన్యాధిపతిని కూడా ఏమని పిలుస్తారు? ప్రభు అనే పిలుస్తారు. ప్రభు అనే పిలుస్తారు. ఎంత అద్భుతమైనటువంటి వివరణ, అవునా కదా? విశ్వాసమునకు కర్త అని అంటే అతన్ని చూస్తూ సాగు. సైన్యమా, అతన్ని చూస్తూ సాగు. దేవుడిని కనబడ్డేమో కానీ అతన్ని చూడు, అతని వెనకాల పరిగెత్తు, అతన్ని చూస్తూ పరిగెత్తు. ఎవరిని? యేసు వైపు చూస్తూ పరిగెత్తు. ఎవరా యేసు అని అంటే విశ్వాసానికి కర్త అంటే అర్థం ఏంటో దాని అర్థం ఏంటో తెలుసా? విశ్వాసాన్ని బిల్డ్ చేసినవాడు అని అర్థం వేరు. కానీ అతని పొజిషన్ ఏంటో కింద ఇచ్చాడు సేనాధిపతి అని. కానీ విశ్వాసమునకు కర్త అంటే విశ్వాసమును నిర్మించినవాడు. విశ్వాసమును, దేవుణ్ణి విశ్వసించటానికి ప్రపంచ ప్రజలందరికీ ఒక ఆధారాన్ని చూపించినవాడు. ఇప్పుడు దేవుణ్ణి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరూ దేవుణ్ణి విశ్వసించాలి, నమ్మాలి. ఏంటి ఆధారం అంటే యేసుక్రీస్తే ఆధారం. ఆధారమే లేనప్పుడు నమ్మారు వాళ్ళందరూ, మిగతా వాళ్ళు, పైన ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు మనకు ఆధారం ఏంటి? వినండి, అబ్రహాముకు ఆధారం ఎవరు లేరు. డైరెక్ట్ దేవుడే నమ్మాలి. ఆయన తదనంతరం వచ్చినటువంటి ఆ విశ్వాస వీరుల జాబితా ఎవరైతే ఉన్నారో, ప్రవక్తలు కానివ్వండి, రాజులు కానివ్వండి, వాళ్ళందరికీ ఆధారం ఎవరు లేరు, దేవుడే. కానీ ఈరోజు మనకు ఆధారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మనకు ఆధారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మనకిచ్చిన అసలు సిసలైన ఆధారం ఏంటో చెప్పండి. ఈ ప్రపంచంలో మనుషులు అన్నీ సాధించుకోగలరు, ఏవైనా సాధించగలరు, అవునా కదా? సముద్రాన్ని దేవుడు దాటించాడు, విశ్వాసంతో దాటారు. ఈరోజు విశ్వాసం లేకుండా సముద్రాన్ని దాటుతున్నారు లేదా? అయితే ఓడెక్కుతున్నారు, లేకపోతే ఫ్లైట్ ఎక్కుతున్నారు. విశ్వాసం ద్వారా అగ్నిని చల్లార్చారు ఒకప్పుడు. ఇప్పుడు ఎంతటి అగ్నినైనా కంట్రోల్ చేస్తున్నారా లేదా? ఫైర్ ఇంజన్ ఏదో ఒకటి చేసి కంట్రోల్ చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. ఒకప్పుడు విశ్వాసము చేత సింహాల నోరులో మోయించారట, ఇప్పుడు సింహాలను ఆడిస్తున్నారు.
ఆడించట్లే. ఏదో ఒక పరికరం ద్వారానో ఏదో ఒకటి ఉపయోగించో ఏదో మత్తు మందు పెట్టో వాళ్ళని అలవాటు చేసో ఏదో ఒకటి ట్రైనింగ్ చేసో ఏదో ఒక విధమైనటువంటి పనులు చేసేసి చేస్తున్నారు. పాత నిబంధన భక్తులు చేసినవన్నీ చేస్తున్నారు. కానీ దమ్ముంటే యేసు ప్రభు చేసింది చేయమని చెప్పు. నీ టెక్నాలజీ మొత్తం వాడుకో, చెయ్యి. ఇంతకేంది యేసు ప్రభు చేసింది ఏంటి చెప్పండి? చనిపోయాడు, మరలా పునరుద్ధానుడయ్యాడు, చనిపోయాడు. అసలు ఎందుకు తిరిగి లేపబడ్డాడు? తన భుజాన పెట్టబడిన కర్తవ్యాన్ని నెరవేర్చినందుకు. అందుకు అనే మాట ఇదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చదవండి, ముగించుకుందాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి 100 సార్లు చదవాలి దీన్ని. తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను, అంటే తన్ను తాను సంపూర్తిగా సమర్పించుకున్నాడు కాబట్టి సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూసారా? ఆయన్ని కూడా మరణము నుండి రక్షింపగలవాడెవరు? దేవుడు. ఆ దేవుని చిత్తానుసారంగా నేను బ్రతికాను. నన్ను చూస్తూ నా వైపు చూస్తూ మీరు బ్రతికితే మీకు కూడా ఏమొస్తుంది? ఈ మరణాన్ని మీరు కూడా జయించగలరు. మరణం జయించాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, ఒకే ఒక ఆప్షన్. ఎటువైపు చూడాలి? నువ్వు యేసు వైపే చూడాలి. నీ టెక్నాలజీ ఏమైనా పనికి వస్తుందా? సముద్రం దాటడానికి ఓడలు వాడుతున్నావు, విమానాలు వాడుతున్నావు, బాగా వాడుకో. సావును దాటాలంటే ఏం వాడతావు? అందుకోసమే రా. ఎక్కడికి రా? చూడు, క్రీస్తు వైపు చూడు, యేసు ప్రభు వైపు చూడు. చూస్తూ ఎలా బ్రతికితే నువ్వు మరణాన్ని దాటగలవు. ఇప్పుడు చదువు 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సుడువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. మనం ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై, అది తన ముందుంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టాడట. ఏంటి తన ముందుంచబడిన ఆనందము అంటే, ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని గజగజ వణికింపచేసేదే మరణం. ఈ ప్రపంచంలో ఏ మనిషి సాధించలేనిది, ఏ మనిషి జయించలేనిది మరణం. ప్రతి మనిషి వణుకుతున్నది మరణం వల్ల గజగజ వణుకుతున్నాడు. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత సంపాదించినా ఒక రోజు ఉంది మరణం. నిర్దాక్షిణ్యంగా నీ కోటలన్నీ, నీ డబ్బులన్నీ, నీ ఆస్తులన్నీ వదిలిపెట్టి వెళ్ళాల్సిన దినం ఒకటి ఉంది, మరణం. ఆ మరణాన్ని జయించాలంటే, ఆ మరణాన్ని గెలవాలి అని అంటే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? ఎటువైపు చూడాలి? ఎటువైపు చూస్తూ పరిగెత్తాలి? ఎటువైపు చూస్తూ బ్రతకాలి? ఎవరిని చూస్తూ బ్రతకాలి అని అంటే, ప్రపంచానికి కనబడుతున్న ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి అటువైపే చూడాలి. ఆయనకి ఏమనిపించి వాడు మాట్లాడాడో, ఈ లోకంలో డైరెక్టరు మాట్లాడించాడో, ఆ హీరో అనేటోడు యాక్టర్ మాట్లాడాడో తెలియదు, కానీ ఆడికి ఏం కనెక్ట్ అయిందో, కనెక్ట్ కాలేదో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం మనకు పర్ఫెక్ట్గా కనెక్ట్ అయ్యే డైలాగ్ ఏంటంటే, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు. రెండో వైపు లోకం, ఒకవైపు యేసు ప్రభు. ఎటువైపు చూస్తూ చూడు. పాట కూడా ఒకటి విన్నా అనుకుంటా, రీసెంట్గా అప్పుడప్పుడు వింటుంటాం. 2 దారులు, మూడోది లేదు. ఏ వైపు వెళ్తావో మానవా అని చెప్పేసి పాట సాగుతుంటుంది కదా. ఒకవైపు క్రీస్తు, ఇంకొక వైపు లోకం. క్రీస్తును సంపాదించుకుంటావా, లోకాన్ని సంపాదించుకుంటావా? ఎటువైపు నీ ప్రయాణం? అందుకోసం యేసుక్రీస్తు ప్రభుల వారు సక్సెస్ ఎందుకు సాధించాడు అంటే, తన భుజాన ఉన్న బాధ్యత నెరవేర్చాడు, అంతే. ఎందు నిమిత్తమైతే ఆయన పుట్టాడో అందుకు పర్ఫెక్ట్గా పనిచేశాడు. వేరే వైపు చూడలేదు, నిర్లక్ష్య పెట్టాడట. దేన్ని నిర్లక్ష్య పెట్టాడు?
లోకములో ఉన్న నిందలు, అవమానాలు, శ్రమలు వాటన్నిటిని నిర్లక్ష్య పెట్టాడు. మనం వాటిపైనే కాన్సన్ట్రేషన్ పెడతాం, దేవుని పనిని నిర్లక్ష్య పెడతాం. దేవుని పని అనటం కన్నా మన పని, అది మన బాధ్యత, మన కర్తవ్యం. మన కర్తవ్యం. ఒక కంపెనీలో జాయిన్ అయినటువంటి వ్యక్తి యొక్క కర్తవ్యం ఆ కంపెనీ ఎండిని సంతోషపరచడం కోసం ఆ ఎండి ఆలోచనల ప్రకారంగా పనిచేయటం అయితే, ఈ భూమి మీద పుడుతున్నటువంటి ప్రతి వ్యక్తి ఈ భూమిని, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను ఆనందపరచడం కోసం నీ ప్రయాణం, నీ బ్రతుకు కొనసాగాలి. అదే నీ కర్తవ్యం. ఒక స్కూల్కి వెళ్ళినటువంటి ఒక స్టూడెంట్ ఆ స్కూల్కి ఎందుకు వెళ్తున్నాడో తెలుసుకొని అందు నిమిత్తమై బ్రతికితే అది వాడి కర్తవ్యం. అలా పర్ఫెక్ట్గా బ్రతికినోడే జ్ఞానవంతుడు, తెలివిగలవాడు అని అన్నప్పుడు, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎందుకు పుట్టావో తెలుసుకొని అందుకు బ్రతికితేనే జ్ఞానవంతుడు, తెలివైనటువంటి వాడు. ఎలా బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో తెలిసి ఉండాలి అంతే. హైదరాబాద్ సిటీకి వెళ్తావు, హైదరాబాద్లో ప్రతి గల్లీ నీకు తెలుసు అనుకో, ఏం తెలుగులోడు అంటాడు తెలుసుకుంటేనే. ఎందుకంటే బతకటం తెలుసుకున్నాడు, అంతేనా కదా. వాడిని మనం తెలుగు వెళ్ళవాడు అన్నప్పుడు నువ్వు ఎందుకు పుట్టావో, ఎందుకు బ్రతకాలో, ఎందుకు చావాలో, చావు తర్వాత ఏం జరుగుతుందో తెలిసి బ్రతికితేనే తెలుగుగలడు. అదేమి తెలుసుకోకుండా దున్నపోతు బ్రతుకుతున్నట్టు బ్రతికితే తెలుగుగలవాడు ఎట్టంటాడు చెప్పండి, అవునా కదా. మన కర్తవ్యం ఏంటి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, తెలుగుగలవాడు ఎవడో? సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవుని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎవడైతే బ్రతుకుతున్నాడో వాడే జ్ఞానవంతుడు, వాడే తెలివైనటువంటి వాడు. వాడిని మించిన జ్ఞానవంతుడు ఎవ్వడు లేడు. అందరు ఎర్రుల్లే, అందరు వెర్రి వాళ్ళే. ఈ లోక జ్ఞానమును దేవుడు, ఎందుకనంటే నువ్వు ఎంత జ్ఞానమైతే ఏందిరా, 4 రోజుల తర్వాత మట్టిలో కలిసిపోతావు. నువ్వు తయారు చేసింది కావచ్చు, నువ్వు సంపాదించింది కావచ్చు, మంది పాలే. దానివల్ల ఏమైనా ఉందా ప్రయోజనం? నీకు లేదు ప్రయోజనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మందికి పక్కన వదిలిపెట్టి. కానీ మరి అసలు శిశులైన జ్ఞానం ఏంటంటే, నువ్వు బ్రతికిన బ్రతుకు వల్ల ప్రతి ఫలితం నీకే రావాలి, దానివల్ల ప్రయోజనం నీకు చేకూరి మరణాన్ని దాటించగలగాలి. అది తెలివి, అది జ్ఞానం. నిన్ను మరణం అంతం చేయొద్దు, నిన్ను మరణం ఆపొద్దు. మరణాన్ని దాటి నిన్ను తీసుకెళ్ళగలిగే విధంగా నువ్వు బ్రతకాలి. అలా బ్రతికింది ఈ ప్రపంచవ్యాప్తంగా ఆదాము నుంచి నేటి వరకు ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనలా బ్రతకాలి, ఆయనను చూస్తూ బ్రతకాలి. అందుకోసమే ప్రపంచం తెలుసుకోవాలి క్రీస్తును, ప్రపంచం రావాలి క్రీస్తు దగ్గరికి. క్రీస్తు మాత్రమే తీసుకెళ్ళగలడు సృష్టికర్త దగ్గరికి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏకైక మార్గం క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే మార్గం దేవుని చెంతకు వెళ్ళటానికి. కాబట్టి ఆ విధంగా నువ్వు నేను మనం బ్రతకాలి. బ్రతుకుతున్నామో లేదో చెక్ చేసుకోండి. ఇష్టరాజ్యంగా అనవసరంగా బ్రతుకుతున్నామేమో, అనవసరమైన విషయాలు నెత్తికేసుకొని నెత్తికెక్కించుకొని బ్రతుకుతున్నామేమో జాగ్రత్త చూసుకొని మిమ్మల్ని మీరు సరి చేసుకొని బ్రతకాలని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆసీనుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి తండ్రి, నాయన ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు మీరు మాట్లాడారు మాతో, మా అందరితో తండ్రి. మీ మాటలను హృదయంలో పదిలపరుచుకొని తండ్రి, మా భుజాన మీరు పెట్టిన మా బాధ్యత లేదా మా కర్తవ్యం, ఎందుకు పుట్టాము, ఎందుకు పుట్టించారు మీరు, ఎందుకు ఈ సమస్తము సిద్ధపరిచారు తెలుసుకొని వాటి కొరకు బ్రతికే భాగ్యం తెలుసుకొని తండ్రి, తెలుసుకొని మిమ్మల్ని సంతోషపరుస్తూ మీరు నా మహాలోకానికి చేరుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ బ్రతిమాలుకొనుచు నా తండ్రి, ఇక్కడ ఉన్న మీ పిల్లలందరినీ పేరు పేరు చొప్పున దీవించి ఆస్వాదించి అందరినీ ఆత్మీయంగా బలపరచమని వేడుకొనుచు కోరుకుంటూ ఈ ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైనటువంటి నామము ద్వారానే ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు బ్రతిమాలుకొనుచు పొందుకొని ఉంటున్నాము కన తండ్రి. ఆమేన్.